కామన్గా మనం ఎక్కువ చూస్తున్నాం ఏమంటే హార్మోనల్ ఇష్యూస్. సో దాంట్లో మనం చూస్తే పీసీఓడి, పీసీఓఎస్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ప్రతి ఒక్క ఉమెన్లో. కొత్త వయసు అమ్మాయి 14-15 ఏళ్ళకి వస్తుంది, షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. తీసుకెళ్ళి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో చేర్పించము. 2 ఏళ్ల పీరియడ్ అయిపోయేటప్పటికి 75 to 80 kgs వెయిట్ గెయిన్, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఆ హెవీ బ్లీడింగ్కి రీజన్ ఏంటి అండ్ హౌ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. దేర్ ఆర్ పెథలాజికల్ రీజన్స్ వై ఉమెన్ గెట్స్ హెవీ ఫ్లో. ఇట్ కుడ్ బి ఫైబ్రాయిడ్ గడ్డలు కావచ్చు, అడినోమయోసిస్ అనే కండిషన్, అంటే గర్భసంచి బ్లీడింగ్ అయ్యే క్రమంలో. ఈ లైఫ్ స్టైల్ రోల్ ఎంతవరకు ఉంటుంది, ఎంత రోల్ ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీకి కానీ హెల్తీ ఉమెన్ దానికి? 2025లో ఇండియన్ ఫెకండిటీ రేట్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఫెకండిటీ రేట్ ఈరోజు 1.9. సర్ప్రైజ్డ్ 2019లో ఇట్ వాస్ 2.1. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియా హ్యాస్ డ్రాప్డ్ టు 1.9, వేర్ దేర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ డెత్స్ దాన్ బర్త్స్. బట్ స్టిల్ ఇండియాలో 40-50% ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్లో మ్యాన్ not having adequate sperm count is a reason. The rest 40-50% are female factors. సో మీరు కామన్గా చూసే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ ఉమెన్? ఐరన్ డెఫిషియన్సీ 80%. దేర్ ఆర్ చాలా డేటా ఉన్నాయి. రూరల్ ఇండియాలో దాదాపు 80% అమ్మాయిల దాకా ఐరన్ డెఫిషియెంట్ ఉన్నారు అని. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ హస్బెండ్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఉమెన్ ఎన్ని మంత్స్కి ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి టు అసెస్ దేర్ హెల్త్? ఫుల్ బాడీ చెకప్ కంటే కూడా నేను ఏమంటానంటే. నమస్కారం అండి, నేను మీ కార్తిక్. సో వెల్కమ్ టు ఉమెన్ హెల్త్ పాడ్కాస్ట్. సో ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్క ఉమెన్ చిన్న చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది అనమాట. అండ్ ఆ విషయాలని మనము ఎలా దాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు మనం హెల్తీగా ఎలా ఉండాలి, ఇరెగ్యులర్ పీరియడ్స్ నుంచి మెనోపాజ్ స్టేజ్లో ఉన్న ప్రతి ఉమెన్ డైలీ వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్లో చేసే మిస్టేక్స్, వాటికి రెమెడీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ పాడ్కాస్ట్లో మనం చర్చిద్దాము. సో ఈ విషయాలు మనకు చెప్పడానికి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిభ గారు కాల్లో ఉన్నారు. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. సో మేడం ద్వారా మనము ఈ రెగ్యులర్గా ప్రతి ఉమెన్ చేసే ఇష్యూస్ని మనము ఈరోజు డీకోడ్ చేసేసి మన లైఫ్ని హెల్తీగా చేసుకోవడానికి మేడం ఇచ్చే సూచనలు మనము ఖచ్చితంగా పాటించి ప్రతి ఒక్క ఉమెన్ హెల్తీగా అవ్వడం అనే దానిపైన ఫోకస్ చేద్దాం. సో మనము విల్ స్టార్ట్ విత్ కామన్గా మనం ఎక్కువ చూస్తున్నాం ఏమంటే హార్మోనల్ ఇష్యూస్ కదా మేడం. సో ఇరెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయినాయి. సో దాంట్లో మనం చూస్తే పీసీఓడి, పీసీఓఎస్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ప్రతి ఒక్క ఉమెన్లో. పీసీఓఎస్, పీసీఓడి అంటే ఏంటి, అసలు దాన్ని మనం రివర్స్ చేయవచ్చా, అసలు పోగొట్టుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ టు దిస్ పాడ్కాస్ట్. మీరు అన్నట్లు ఒకప్పుడు మేము ఒక 35-40 years క్రితం మెడిసిన్ చదివేటప్పుడు పీసీఓడి అనేది అసలు మా గైనకాలజీ టెక్స్ట్ బుక్లోనే ఉండేది కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఈ గత 5 to 10 yearsగా యుక్త వయసు అమ్మాయి 14-15 ఏళ్ళకి వస్తుంది, షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆ అమ్మాయిని 2 ఏళ్ల తర్వాత తీసుకొస్తారు పేరెంట్స్. చూసారు అసలు గుర్తుపట్టలేనట్టు అయిపోతారు. ఏంటి అంటే 15 years అయిపోయింది, ఇంటర్ స్టార్ట్ అవుతుంది, 10th అయిపోయింది, తీసుకెళ్ళి హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో చేర్పించము. ద మినిట్ దే ఎంటర్ కోచింగ్ సెంటర్ 50 years సన్నజాజి పూలాగా ఉన్న అమ్మాయి 2 ఏళ్ల పీరియడ్ అయిపోయేటప్పటికి 75 to 80 kgs వెయిట్ గెయిన్, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫేస్లో యాక్నే, అన్వాంటెడ్ హెయిర్, రకరకాల ఇష్యూస్. సో అసలు పేరెంట్స్కి అర్థం కాదు, పేరెంట్స్ విపరీతమైన ఆందోళన. ఆ అమ్మాయి అంతా బాగానే ఉంది, నేనేమి బయట ఫుడ్ ఏం తినట్లేదు, మీరు చెప్పినట్టు నేను కాలేజీలో బాగా చదువుకుంటున్నాను, మీరు అడిగిన సీట్ తెచ్చుకుంటున్నాను, దెన్ వై యామ్ ఐ సఫరింగ్ అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని చూసినప్పుడు మనం ఏంటంటే, రోజులు గడిచే కొద్దీ సైన్స్ అభివృద్ధి చెందుతుంది, సైన్స్ యొక్క ఫలాలు మనం తీసుకుంటున్నాం. అలాగే హ్యూమన్ రేస్ ఎన్విరాన్మెంట్ మీద భయంకరమైన ప్రభావం చూపిస్తూ ఉంది. మీరు ఇదివరకు చూస్తే ఏక్యూఐ ఇండెక్స్ పేపర్లో కానీ ఫోన్లో కానీ కనపడేది కాదు. ఈరోజు మహబూబ్ నగర్ ఏక్యూఐ ఇండెక్స్ ఈరోజు పొద్దున్న చూస్తే
181 ఉంది. అదే మీరు హైదరాబాద్లో చూస్తే 300 కామన్గా కనపడుతుంది. సో ఒకప్పుడు ఎక్కడో ఢిల్లీలో పొల్యూషన్ అనేవాళ్ళం, ఈరోజు మన పక్కన పొల్యూషన్ కనపడుతుంది. పొల్యూషన్ పెరగటము, తల్లి పాల దగ్గర నుంచి గర్భసంచి పక్కన అండాశయాల్లో మైక్రోప్లాస్టిక్స్. రెండోది మీరు కనుక విపరీతమైన సెల్ ఫోన్ యూజ్. పిల్లలు నాకంటే మా ఇంట్లో పేషెంట్ల పిల్లలు హాస్పిటల్లో తిరుగుతున్న పిల్లలకి దే నో మోర్ సెల్ ఫోన్ యూసేజ్ దాన్ మీ. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంకా ఏదో ఒక రూపంలో పాటలు వినిపించటమో, ఒక యూట్యూబ్ వీడియోలు చూపించటమో చేస్తూ అన్నం పెడుతున్నారు. ఎవరు తల్లి బయటికి వెళ్ళి కాకినో పక్కన ఇంట్లో కుక్కనో చూపించి గోరుముద్దలు పెట్టట్లా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చూపిస్తే సోషల్ మీడియా రకరకాలైనటువంటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్, మీరు డిస్పోజబుల్స్ కోవిడ్ తర్వాత విపరీతమైంది. అరిటాకు భోజనాలు కానీ విస్తరాకు భోజనాలు కానీ కనపడతలా. ఒక శ్రమ ఏముంది, తింటాం పారేద్దాం. సో ఆ కల్చర్ పెరిగేటప్పటికి దీస్ ఆర్ ఆల్. అండ్ విపరీతమైన సౌండ్ పొల్యూషను, డస్ట్, మైక్రో పార్టికల్ పొల్యూషను. లంగ్స్లో రీసెంట్గా ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు అక్కడ పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన దీని డేటాలో అసలు యంగ్ మెన్ అండ్ విమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ స్మోకర్స్ ఆర్ నాట్, నాన్ స్మోకర్స్ లంగ్ స్మోకర్స్ లంగ్తో సమానంగా ఉంటుంది. బికాస్ అదే ఈ మధ్య పేపర్లో జోక్ వేశారు, ప్యుతిన్ ఇస్ కమింగ్, ప్యుతిన్ డజంట్ స్మోక్ సిగరెట్స్. కానీ ఢిల్లీ వచ్చి మోడీ గారిని కలవటానికి వచ్చినప్పుడు హీ ఈస్ గోయింగ్ టు స్మోక్ 25 cigarettes a day because of the high amount of pollution in Delhi. That is the amount of pollution we are facing. ఇవన్నీ కూడా అమ్మాయిల యొక్క హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వీ కెనాట్ ఎస్కేప్ రెస్పాన్సిబిలిటీ. నాకు సంబంధం లేదులే అని అనుకునే రోజులు కాదు. ఎటువంటి అట్మాస్ఫియర్లో పిల్లల్ని కంటున్నాము, పిల్లల్ని పెంచుతున్నాము, ప్రతి ఒక్కళ్ళం గమనించుకోవాలా. సో మైక్రో లెవెల్లో అయినా ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తేనే రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్స్ సేవ్ అవ్వగలుగుతాయి. సో ఇది మ్యాక్రో సొల్యూషన్స్. వెన్ యూ కమ్ టు మైక్రోస్, పీసీఓడి స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చి స్కానింగ్లో పీసీఓ డయాగ్నోసిస్ ఉంది, మా చైల్డ్కి పీసీఓ అని అడుగుతారు. పీసీఓడి డయాగ్నోస్ చేయడానికి దెర్ ఆర్ 3 major criteria. ఫస్ట్, అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ అపియరింగ్ ఓవరీస్, అంటే అండాశయాల్లో నెక్లెస్ ప్యాటర్న్లో చిన్న చిన్నగా సిస్ట్లు ఉండటం. నంబర్ 2, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ నో పీరియడ్స్. పీరియడ్స్ మొదలైన అమ్మాయికి 2 to 3 monthsకి ఒకసారి కూడా పీరియడ్ రాకపోవటం కానీ, అసలు పీరియడ్ రాలేదు 1 year 1.5 year అయినా ఆ సమస్య కానీ. థర్డ్, క్లినికల్ అపియరెన్స్ ఆర్ బయోకెమికల్, అంటే చూడ్డానికి మొహం మీద హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, విపరీతమైన యాక్నే కానీ, బ్లడ్ రిపోర్ట్స్లో హై ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ పెరగటం కానీ. ఇది థర్డ్ క్రైటీరియా. ఈ 3 క్రైటీరియాలో ఏదైనా 2 క్రైటీరియా ఉంటే మాత్రమే డయాగ్నోస్ చేయాలి పీసీఓడి. జస్ట్ అ స్కాన్ రిపోర్ట్, నో, వీ కెనాట్ డయాగ్నోస్ పీసీఓడి. సో దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ రీఅష్యూర్. రెగ్యులర్ పీరియడ్స్ ఉండి పీసీఓ రిపోర్ట్ ఉంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ పీసీఓడి. యు ఆర్ నాట్ హ్యావింగ్ పీసీఓడి. అండ్ పీసీఓ రిపోర్ట్ లేదు, ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ హెయిర్ గ్రోత్ బట్ ఐఎమ్ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్, యు ఆర్ ఆల్సో నాట్ పీసీఓడి. సో దీన్ని దయచేసి అర్థం చేసుకోండి. దిస్ ఇస్ రిగార్డింగ్ డయాగ్నోసిస్. Now, why does it happen? See, genetic issues కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఏది ఒకటి కాదు, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లీడ్ టు పీసీఓఎస్. సో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ బాడీలో తయారవుతుంది బట్ ద సెల్స్ ఆర్ నాట్ సెన్సిటివ్ టు ఇన్సులిన్. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోవటం వల్ల ఎక్సెస్ ఇన్సులిన్ తయారయ్యి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, గర్భసంచి పక్కనున్న అండాశయాల్లో మైక్రోసిస్టల్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ అ ఫాలికల్ బట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ ద ఓవరీస్ టు మేక్ స్మాల్ ఫాలికల్స్. చిన్న ఫాలికల్స్ తయారయ్యి ఈ ఫాలికల్స్ పెరగలేక ఈ ఎగ్ రిలీజ్ అవ్వలేక, అంటే యానోవిలేషన్, అండం తయారవ్వకపోవటం వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావటము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో భాగంగా కొన్ని రకాల హార్మోన్స్ పెరిగి ఈ హిర్షుటిజము, యాక్నే రావటము. దిస్ ఇస్ ఆల్ అ కాంప్లెక్స్
సైకిల్ విచ్ ఇస్ అ విషియస్ సైకిల్. ఎక్కడో దగ్గర దాన్ని బ్రేక్ చేస్తే సైకిల్ బ్రేక్ అవుతుంది, బట్ అదర్వైజ్ ఇట్ కెనాట్ బి బ్రోకెన్. సో వీటన్నిటి వల్ల ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అమ్మాయిలు. అయితే పీసీఓడి ఉంది. సో వాట్ ఈస్ బేసిక్గా వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ మేడం? ఇంకెప్పటికీ మందులు వాడాలా అంటారు. అన్ఫార్చునేట్, బట్ వీ హ్యావ్ టు టాక్ ఫ్యాక్ట్స్, వీ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. మన ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ అప్ టు డేట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. సో రీజన్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ వెయిట్ ట్రై టు రెడ్యూస్ వెయిట్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ తగ్గించుకోండి. అస్సలు ఎక్సర్సైజ్ చేయకపోతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఆబ్వియస్గా వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ జెనెటిక్స్ కాబట్టి. సో ఇవన్నీ చేయగలిగినప్పుడు ఎంతో కొంతమంది వెయిట్ లాస్, ఈవెన్ 5% ఆఫ్ వెయిట్ లాస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టేక్ హోమ్ మెసేజ్. ఏంటి, జస్ట్ 5%. అంటే ఇఫ్ ద గర్ల్ ఈజ్ 80 kgs, 4 kgs వెయిట్ లాస్ కనుక చేసుకోగలిగితే ద హార్మోనల్ సైకిల్ కెన్ రీస్టార్ట్ అండ్ ఎగ్ రిలీజ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెనీ పేషెంట్స్ క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తుంటాం, సింపుల్ 5% వెయిట్ లాస్ వల్ల నెక్స్ట్ మంత్ ఆర్ ద నెక్స్ట్ మంత్ దే కమ్ ప్రెగ్నెంట్ బికాస్ ద ఎగ్ హ్యాస్ రిలీజ్డ్. ఏదైతే యానోవ్యులేటరీ సైకిల్స్ ఉన్నాయో వీ వర్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ బై సింపుల్ వెయిట్ లాస్ అండ్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎయిదర్ ద పేషెంట్ క్యాన్ బికమ్ ప్రెగ్నెంట్ ఆర్ షీ విల్ గెట్ అ పీరియడ్స్. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ హోమ్ మెసేజ్. తర్వాత సపోజ్ ట్రై చేశారు, కాలేదు, పెళ్ళి కాని అమ్మాయిలకి సింపుల్ థింగ్, ఓన్లీ 2 things గుర్తుపెట్టుకోండి. పెళ్ళి కాలేదు, అమ్మాయికి పీరియడ్ రెగ్యులర్ కావాలి. పీరియడ్స్ 21 days to 45 days మధ్యలో ఎవ్రీ 1 పీరియడ్ రావాల్సిందే. 45 days అయిపోయినాయి, ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ అండ్ టేక్ ప్రిస్క్రిప్షన్ టు గెట్ పీరియడ్స్. దట్ ఈస్ ఫైన్. నంబర్ 1, షీఈస్ మ్యారీడ్, she wants children, then take fertility treatment. These are the only 2 options available. So ఎన్ని రోజులైనా కూడా పీరియడ్ 2 monthsకి ఒకసారి షెడ్డింగ్ అవసరం. ఎందుకు అవసరం అంటే గర్భసంచి లోపల పొర థిక్ అయ్యే కొద్దీ కొన్ని మార్పులు, ఊరికే కూర్చోదు కదా అక్కడ పొర, there will be some changes happening. సో there will be some ప్రీక్యాన్సరస్ చేంజెస్ కూడా ఒక్కొక్కసారి కనపడుతుంటాయి. కాబట్టి ఇది షెడ్ అయిపోవాలా, ఆటోమేటిక్గా 2 months తర్వాత షెడ్ అయిపోవాలి, న్యూ లైనింగ్ తయారవ్వాలి. ఇది బేసిక్ టేక్ హోమ్ మెసేజ్. పిల్లలు కావాలి, ఫైన్, పిల్లలు ట్రీట్మెంట్ తీసుకోండి. ఐదర్ పిల్లలన్నా అవుతారు, పీరియడ్ అయినా రెగ్యులర్ అవుతుంది వాళ్ళకి. సో ఈ 2 things రిమెంబర్. ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు తీసుకోవటం వల్ల, టాబ్లెట్లు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది ఏమనుకుంటారు, ఇన్ని రోజులు వాడితే ఏమన్నా అవుతుందేమో. ఏం కాదు, అబ్సల్యూట్గా సేఫ్ ఇవి. సో మీరు భయపడకుండా ధైర్యంగా మెడిసిన్స్ వాడిపించండి. సో మీరు టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అన్నారు కాబట్టి చాలామందికి ఉండే భయం ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళు లీన్ కొని ఉంటారు, టాబ్లెట్స్ వాడితే నేను బరువు పెరిగాను, హార్మోనల్ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ. సో అది నిజమేనా? ఇట్ ఈస్ ట్రూ. అయితే ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ అనేది హార్మోనల్, మీరు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ చూసినా, లేదు పీరియడ్ జస్ట్ రావటానికి ఇచ్చే ఉత్త ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ చూసినా, ప్రొజెస్ట్రాన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్తో 1 to 2 kgs వెయిట్ గెయిన్ ఉంటుంది. వాట్ ఆర్ ద సైంటిఫిక్ స్టడీస్? 5-10 kgs ఎవరు పెరగరు, 1 to 2 kgs పెరుగుతారు. నంబర్ 1. నంబర్ 2, always it is reversible because it is water gain. You're not gaining fat there. The weight gain is because of వాటర్, బికాస్ ఆఫ్ వాటర్. సో మీరు ఆపేశారు. ఇప్పుడు పీరియడ్కి ముందు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఆ బ్లోటింగ్, ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంత బ్లోటింగ్, కొంత వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. కానీ ఆటోమేటిక్గా పీరియడ్స్ అయ్యాక 1 to 2 kgs వెయిట్ ఏదైతే గెయిన్ అయ్యారో తగ్గిపోతారు. సిమిలర్లీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. దానివల్ల కొంత మినిమల్, చాలామంది వెయిట్ గెయిన్ అవుతాం, ఇట్ ఈస్ ఓన్లీ వెరీ మినిమల్. సో ఎప్పుడు కూడా ఒక మెడికేషన్ ఇచ్చేటప్పుడు వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ చెక్ చేసుకుని, ఇఫ్ ద బెనిఫిట్స్ అవుట్వే రిస్క్స్, వీ ఆల్వేస్ గో ఫర్ మెడికేషన్స్. రిస్క్ ఎక్కువ ఉంది మెడికేషన్ కంటే అంటే దెన్ వీ అడ్వైజ్ టు అవాయిడ్. సో ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రము డోంట్ వరీ అబౌట్ వెయిట్ గెయిన్. సో అయితే వాటర్ గెయిన్ అవుతారు అని అంటున్నారు కాబట్టి, ఇప్పుడు కొంతమందికి ఏమంటే 2 నెలలు 6 నెలలు అయినా కూడా దే డోంట్ కన్సల్ట్ ఏ డాక్టర్. సో ఇప్పుడు ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళ పేరెంట్స్కి వచ్చే సమస్య ఏమైపోతుందంటే, వాళ్ళకి పిల్లలు కారేమో,
ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనే లింక్ హౌ ఇట్ గెట్ కనెక్టెడ్? యా, సో చూడండి, నెలకొక్కసారి పీరియడ్ వచ్చే అమ్మాయికి నెలకొక్కసారి ఎగ్ రిలీజ్ అయినట్టు లెక్క. ఎందుకంటే డే 1 పీరియడ్ స్టార్ట్ అయితే డే 3 డే 4 పీరియడ్స్ ఆగిపోతే 14th డే అప్రాక్సిమేట్గా 28 డే సైకిల్ ఉన్న అమ్మాయికి 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఇఫ్ ద ఉమెన్ ఈస్ హ్యావింగ్ అ పార్ట్నర్ ఆర్ షీఈస్ మ్యారీడ్, ఆ టైంలో ఇఫ్ దే హ్యావ్ ఇంటర్ కోర్స్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ నిలిస్తే ఇంకా పీరియడ్ రాదు, ఎందుకంటే పిండం గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, షీఈస్ నాట్ మ్యారీడ్, షీఈస్ నాట్ ఆర్ దే ఆర్ యూజింగ్ సమ్ కాంట్రసెప్షన్, ప్రెగ్నెన్సీ లేదు, సో 14 days ఆఫ్టర్ ఎగ్ రిలీజ్ షీ గెట్స్ అ పీరియడ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పీరియడ్ ఏ డే అవుతుందో 14 days బ్యాక్ ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది. ఓకే. సో 35 days పీరియడ్ అయిన 35 days సైకిల్ ఉన్న అమ్మాయికి 14 days బిఫోర్ 21st డే ఎగ్ రిలీజ్ అవుతుంది. 21st డే ఎగ్ రిలీజ్ అయ్యాక 14 days తర్వాత పీరియడ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ టు పీరియడ్ డే ఇస్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. దట్ డే ఇస్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ 40 days సైకిల్ ఉన్న అమ్మాయికి 26th డే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ వీ టెల్ యూ టు రిమెంబర్. సో ఇప్పుడు 28 days సైకిల్ అవుతుంటుంది, సంవత్సరం అయింది, ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. పెళ్ళయింది ఒక 100 మందికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. 80 to 85% కపుల్స్ కన్సీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year. ఓకే. ఓకే, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 2 years 95% విల్ కన్సీవ్. అదే మీరు చెప్పినట్టు 3 months ఒకసారి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇయర్లో షీ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 4 egg releases. ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓన్లీ 4 egg releases. So 4 egg releases, her pregnancy chance is only 1/3. That's as simple as that. That is the reason why irregular periods means difficulty to conceive. ఓకే. సో ఛాన్సెస్ అనేటివి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు తగ్గుతూ వస్తాయి అనేది చాలా అద్భుతంగా విషయం. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంటారు, వీళ్ళకి పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. కొంతమంది చూస్తారు కదా 10 days 15 days, కొంతమందికి నెల కూడా. సో వాళ్ళు చాలా వీక్ అయిపోవడము. సో ఆ హెవీ బ్లీడింగ్కి రీజన్ ఏంటి అండ్ హౌ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. బికాస్ విమెన్స్ మెన్స్ట్రల్ సైకిల్ ఈజ్ హెవీలీ రెగ్యులేటెడ్ బై హైపోథాలమో, పిట్యూటరీ, ఓవేరియన్ యాక్సిస్ అంటారు దీన్ని. అంటే హైపోథాలమస్, పిట్యూటరీ రెండు బ్రెయిన్లో ఉంటాయి, ఓవరీ గర్భసంచి పక్కన ఉంటుంది. ఈ యాక్సిస్ ఫంక్షన్ వల్ల పీరియడ్ రెగ్యులర్ అవ్వటము, పీరియడ్స్ యొక్క హెవీనెస్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఓకే. నెంబర్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ బ్లీడింగ్ ఇప్పుడు నేను చెప్పినట్టు 14th డే ఎగ్ రిలీజ్ అయ్యాక హార్మోన్స్ రిలేటివ్గా హై లెవెల్స్లో ఉంటాయి. యాంటిసిపేటింగ్ ప్రెగ్నెన్సీ దే విల్ బి వెయిటింగ్. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే సపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటాయి. ప్రెగ్నెన్సీ లేదు, ఎగ్ ష్రివిల్ అయిపోతుంది, ఎగ్ డిజనరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. బికాస్ ఎగ్ ఇస్ అ వెరీ స్మాల్ డస్ట్ పార్టికల్ కంటే ఎన్నో రెట్లు చిన్నగా ఉంటుంది అది. సో వీ డోంట్ ఈవెన్ నో వెన్ ఇట్ గోస్. నెంబర్ 3, బయటికి వెళ్ళిపోయిన తర్వాత సో దెర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ, సో ద హార్మోన్ లెవెల్స్ విల్ స్టార్ట్ ఫాలింగ్. అండ్ దట్ ఈస్ వెన్ ఆ లైనింగ్ ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం రెడీగా ఉన్న యూట్రైన్ లైనింగ్ ఉందో అది షెడ్ అవుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 ఆఫ్ ద సైకిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 28 days or 30 days. సో ఈ హార్మోనల్ మిల్యూ బాడీలో ఉన్న వాల్యూస్లో ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతుంటాయి. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ డైటింగ్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు, స్ట్రెస్, సడన్ స్ట్రెస్, మేబీ హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా బాగోకపోవటం కానీ, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ లైక్ డివోర్స్ కానీ, ఇట్ కెన్ బి డివోర్స్, ఇట్ కెన్ బి చేంజ్ ఆఫ్ జాబ్, టేకింగ్ కేర్ ఆఫ్ అన్ ఎల్డర్లీ పేరెంట్. దీస్ ఆర్ హై స్ట్రెసర్స్ ఇన్ లైఫ్. చేంజ్ ఆఫ్ అ ప్రొఫెషన్, change of a city, going to new neighborhood, you don't know anyone there. These are extreme triggers for stress. ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వీటన్నిటి వల్ల హార్మోన్స్ బికమ్ డిస్రప్టెడ్. ఎందుకంటే ద బాడీ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ ద ఉమెన్. ద బాడీ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ ద ఉమెన్, సేయింగ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు సిట్ బ్యాక్ ఫర్ 15 days or month, యూ డోంట్ గెట్ యువర్ పీరియడ్స్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆల్వేస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ బాడీ ఆల్వేస్ ట్రైస్ టు హెల్ప్. డాక్టర్స్ లేనప్పుడు కూడా మనుషులు ఉన్నారు.
because things, nature takes care of most of it. So the appudu reproduction is not the criteria for the body. The body is in a survival mode. The woman has to survive, then I will take care of reproduction anukunta the body. Appudu the body is not in a position to take care of a baby, then it takes a back seat, it stops ovulation, it delays period, or it gives excessive flow. సో ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది మేజర్ రీజన్ హెవీ ఫ్లోకి. సెకండ్, దిస్ ఇస్ ఏమంటారు ఫిజియోలాజికల్, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ న్యాచురల్ వే. దేర్ ఆర్ పెథలాజికల్ రీజన్స్ వై ఉమెన్ గెట్స్ హెవీ ఫ్లో. ఇట్ కుడ్ బి ఫైబ్రాయిడ్ గడ్డలు కావచ్చు, అడినోమయోసిస్ అనే కండిషన్, అంటే గర్భసంచి బ్లీడింగ్ అయ్యే క్రమంలో ఆ బ్లీడింగ్ అనేది గర్భసంచి కండరాల లోపలికి వెళ్తుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడు మనము నీళ్లు పోస్తే ఇసుక లోపల సీప్ అయినట్టు గర్భసంచి కండరం లోపలికి సీప్ అవుతుంది బ్లడ్. దట్ ఈస్ కాల్డ్ అ కండిషన్ కాల్డ్ అడినోమయోసిస్. ఈ సీప్ అయిన సిచ్యువేషన్లో గర్భసంచి సంకోచించలేదు, బికాస్ దిస్ బ్లడ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ కంట్రాక్టింగ్. అలాంటప్పుడు బ్లీడింగ్ హెవీ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ కండిషన్ ఇస్ ఎండోమెట్రియోసిస్. గర్భసంచిలోంచి బ్లీడింగ్ అవుతుంది, ఆ గర్భసంచి పక్కనున్న ట్యూబ్స్లోంచి కూడా కొంచెం కొంచెం బ్లీడింగ్ అయ్యి గర్భసంచి బయట ఉన్న అండాశయాల్లో కానీ బయట కానీ బ్లడ్ డిపాజిట్ అవుతుంటుంది. ఇటువంటి కండిషన్లో కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, రకరకాల ఇన్ఫెక్షన్స్, గర్భసంచి లోపల పొర ఇన్ఫెక్షన్, దాన్ని ఎండోమెట్రైటిస్ అంటారు. లేకపోతే ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ యూట్రస్, కాక్స్ డిసీజ్ ఉండొచ్చు. లేదా దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్వైజ్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెన్ వి సీ ఈ పర్టికులర్ పేషెంట్కి ఏది రీజన్ అని మనం డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ విల్ బి బేస్డ్ డిరెక్టెడ్ ఆన్ ద కాజ్. ఏ రీజను, ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇన్ఫెక్షన్కి ఇవ్వము, ఇన్ఫెక్షన్ ఇచ్చిన అడినోమైసిస్కి ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ మెయిన్గా. సో మీరు చెప్పిన ప్యాటర్న్లో చూస్తే ఎక్కువ మటుకు నేను గమనించింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ట్రిగర్ చేస్తున్నాయి. సో ఈ ఇన్ఫర్టిలిటీకి ఎస్పెషల్లీ మీ దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తుంటారు కదా, సో ఇన్ఫర్టిలిటీకి లైఫ్ స్టైల్ రోల్ ఎంతవరకు ఉంటుంది, వాట్ పర్సంటేజ్? ఎందుకంటే చాలామంది గైనకాలజిస్ట్ వాళ్ళే చెప్తున్నారు, కూర్చొని లైఫ్ స్టైల్ చేంజెస్ అనే గురించి. ఎంత రోల్ ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీకి కానీ హెల్తీ ఉమెన్ దానికి? 2025లో ఇండియన్ ఫెకండిటీ రేట్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఫెకండిటీ రేట్ ఈరోజు 1.9. యూ విల్ బి సర్ప్రైజ్డ్, 2019లో ఇట్ వాజ్ 2.1. 2.1 ఈజ్ నెససరీ ఫర్ బ్యాలెన్సింగ్ అవర్ పాపులేషన్. అంటే ప్రతి కపుల్కి 2.1% బేబీస్, అంటే ఒకళ్ళకి ముగ్గురు కావచ్చు, ఒకళ్ళు కావచ్చు, యావరేజ్ నేను చెప్పేది. 2.1 ఉంటే డెత్ అండ్ బర్త్ విల్ బీ స్టేబుల్. ఇద్దరు చనిపోతుంటారు, ఇద్దరు పుడుతుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియా హ్యాస్ డ్రాప్డ్ to 1.9, where there are more number of deaths than births, but still projected rates 2060 daka it will be in a increasing trajectory in India. They are not going to fall so low because of multiple factors. Maybe reverse migration kavachu, let's say some families may have escaped this algorithm kavachu, whatever. So the statistics say 2060 India will start seeing the situations like we are seeing presently in China, presently in South Korea, presently in Japan, where they no longer want children. That's a different interesting topic we can discuss later on. సో ఈ స్టేట్లో మనం కనుక చూసినట్టయితే urban ఏరియాస్లో ఇండియాలో ఇన్ఫర్టిలిటీ is 1 in 6 couples. Every 6 couples, 1 couple is infertile. When you see urban areas, it is approximately 18 to 20% couples in urban areas are infertile. When you see rural areas, it is 8 to 10%. Okay. Why? See, పెరుగుతున్న సమాజం, పెరుగుతున్న ఎడ్యుకేషను, పెరుగుతున్న ఆస్పిరేషన్స్, ఎవ్రీవన్ వాంట్ అ కెరియర్, ఎవ్రీవన్ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఉపాసన కామ్నేన్ గారు, నేను పోస్ట్పోన్ చేసుకున్నాను, ఎలెక్టివ్గా డిసైడ్ చేశాను, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని, when I am ready to have a child, 10 years after marriage, she decided to have a child because appudu she thought she was mentally ready to take care of a child. Pedda dumaru mogindi ala ela ani. See, it is her individual choice, and doctors are there to support patients' choices and to tell
ప్రోస్ ఏంటి ఒక డెసిషన్కి, కాన్స్ ఏంటి అని చెప్పడానికి మేము ఉన్నాము. బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ విత్ ద కపుల్. We can only support whatever the decision they take, but we have no business to interfere with their decisions. So this is the thing. So మనం అర్బన్ ఏరియాలు చూసినప్పుడు we see many couples. Now I started మహబూబ్ నగర్లో కూడా ఎగ్ ఫ్రీజింగ్ అడిగేవాళ్ళు. I've started getting couples coming for egg freezing, which is really, అంటే I thought మహబూబ్ నగర్లో ఎక్కడ వస్తారులే అనుకునేదాన్ని, but it is really interesting to see them. Number one, they want career, they want settlement, they want a house, they want financial independence. And తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెడితే పిల్లలు కావాలనుకుంటారు, బట్ దే లీడ్ హైలీ స్ట్రెస్ఫుల్ జాబ్స్, దే హ్యావ్ టార్గెట్స్. ఐ కీప్ ఆస్కింగ్ వెదర్ ఒక పార్ట్నర్ డే డ్యూటీ చేస్తే ఒక పార్ట్నర్ నైట్ డ్యూటీ చేస్తుంది, దే హార్డ్లీ సీ ఈచ్ అదర్. ఆ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్య టైప్లో ఒకళ్ళు నైట్ ఇంట్లో ఒకళ్ళు డే ఇంట్లో ఉండి, ఐ ఫీల్ వేర్ ఆర్ దే గోయింగ్ టు మీట్ అట్ వాట్? అండ్ అల్టిమేట్లీ వీకెండ్ వచ్చేటప్పటికి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ టయర్డ్. సో కన్సెప్షన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ యూ నీడ్ స్టెబిలిటీ, యూ నీడ్ హ్యాపీనెస్, యూ నీడ్ కామ్ అట్మాస్ఫియర్. అండ్ చైల్డ్ బేరింగ్ కెనాట్ బి డన్ లైక్ సింగిల్ పాట్ మీల్. సో అది అక్కడ వస్తుంది అన్నమాట ప్రాబ్లమ్. సో వీ see their stress. What happens? Stress will start stimulating hormones. First hormone that is released is cortisol. Cortisol is completely anti-pregnancy. So there's oka pakkana stress, oka pakkana they can't handle both. Next, increased alcohol. There is a lot of smoking. There is a lot of caffeine use. Caffeine దగ్గరికి వచ్చేటప్పటికి just I want to add one thing. 200 milligrams of caffeine is upper limit per day. I think one big cup of Starbucks will have an equal amount. I don't know, but it's likely. So caffeine కూడా ఎంతో కొంత తగ్గియటము. అండ్ ఒక పక్కన ఇవన్నీ పెట్టుకుంటే రెండో పక్కన I feel there is something called unprotected sex, which is causing a lot of, see, condoms are not just for preventing pregnancy, they also prevent sexually transmitted infections. So ee madhya kalamlo particularly recent studies in Hyderabad చూసినప్పుడు they are relying more on eye pills and less on barrier methods, which is preventing pregnancies but not preventing sexually transmitted infections. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఓవర్ట్గా ఉండవు, సైలెంట్గా ట్యూబల్ బ్లాక్స్ కనపడుతున్నాయి. ట్యూబ్స్ బ్లాక్ అయిపోయింటే వీ నెవర్ హ్యాడ్ అ ప్రెగ్నెన్సీ మేడం, మాకు ఎప్పుడు అబార్షన్ కూడా జరగలేదు అంటారు, బట్ ద ట్యూబ్స్ ఆర్ నాట్ పేటెంట్. మేబీ దట్ ఈస్ ఆల్సో అ రీజన్. ట్యూబల్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ ఎస్ అ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో స్థూలంగా మనం చూస్తే దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ, బట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. మనం రూరల్ ఏరియాస్లో చూస్తే ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటున్నాయి. మెన్లో చూస్తే ఇండియాలో 40 to 50% ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్లో మ్యాన్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ స్పర్మ్ కౌంట్ ఇస్ అ రీజన్. ద రెస్ట్ 40 to 50% ఆర్ ఫీమేల్ ఫ్యాక్టర్స్. స్ట్రిక్ట్గా చూస్తే 30 to 40% female, 30 to 40% male, and 20% can be both combined together. But overall 40 to 50% of men are having some other issues. Yes. So this is all what is resulting in infertility. Urban areas lo obesity is increasing at a rapid pace. ఈ రీసెంట్గా ఆల్ ఇండియన్ ఏహెచ్ హాస్పిటల్ చేసిన సర్వేలో సర్ప్రైజింగ్గా 70 to 80% of software employees were obese. And Telangana is topping South Indian obesity. 46% obesity rates in Telangana, which is way above overall Indian state. Why? Because with prosperity, weights are increasing. So these are all multiple factors which are resulting in increased infertility. అది విమెన్లో కూడా ఇన్ఫర్టిలిటీ పెరగటానికి ఒబేసిటీ ఇస్ అ మేజర్ డ్రైవర్. ఒబేసిటీ, స్ట్రెస్, అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, then lack of time to spend time with quality time with partners,
and different types, and there is also something called substance abuse, which is also increasing in educated people in Telangana. Substance abuse, weed, అది marijuana కావచ్చు, ఇంకోటి కావచ్చు, it is increasing. All these are contributing to delayed సో ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుందంటే అన్ని ఏరియాస్లో డెవలప్ అవుతుంది, ఇది కూడా డెవలప్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం కిటికీ తెరిస్తే గాలి వస్తుంది, దోమలు వచ్చినట్టు. You are reaping the benefits of having a highly financial. So, see, andukane it is very important that awareness sessions increase and that penetration of targeted health increases, because see, decision making అనేది informed decision ఉండాలి ఎప్పటికీ. అంటే they have to be informed that మీరు ఇలా డిలే చేయటం వల్ల, see, pregnancy chances are best in 20s. 30s రీచ్ అయ్యాక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ స్టార్ట్ రెడ్యూసింగ్ బికాస్ బయోలాజికల్ క్లాక్ స్టార్ట్ స్టికింగ్. 30 నుంచి 35 వచ్చేటప్పటికి తగ్గుతుంది, 35 తర్వాత డ్రాస్టిక్గా పడిపోతుంది, 40 తర్వాత ఆల్మోస్ట్ లేదని చెప్పచ్చు. ఎక్కడో ఒకళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవచ్చు, బట్ దట్ డస్ నాట్ రిప్రజెంట్ ద ఓవరాల్ పాపులేషన్. సో ఈ ఫ్యాక్టర్ ఏజ్తో మీకు తగ్గుతుంది, ఒబేసిటీతో తగ్గుతుంది, స్ట్రెస్తో తగ్గుతుంది. సో ట్రై టు థింక్ అబౌట్ దిస్ ఇన్ యువర్ ప్రైమ్ ఇయర్స్ అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుని, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇట్ ఈస్ ఓకే, వీఆర్ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ చాలామంది పేషెంట్స్, మేడం మాకు నిజంగా తెలియలేదు, వీ జస్ట్ క్రాస్ ద బయోలాజికల్ క్లాక్ వితౌట్ నోయింగ్ అంటారు. కెరీర్ ప్రపంచంలోకి వచ్చేసరికి 30 దాటేసిండే. ఇప్పుడు మ్యాక్సిమం మ్యారేజెస్ అన్ని కూడా 30+ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇన్ఫర్టిలిటీ, మీరు చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీ రేట్ తగ్గిపో ఆల్రెడీ దే క్లాక్ ఇస్ టికింగ్. సో ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ పర్స్పెక్టివ్లో ఏమేమి ఉన్నాయో చెప్పారు కదా. సో బయోమార్కర్స్, ఒక కపుల్ ఆర్ దే రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ దే నీడ్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ అనే దానికి బయోమార్కర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ఎలాంటి చెకప్స్ వాళ్ళు ప్రిఫర్ చేయాలి ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ? ఇది ఇంకొక రకంగా ఏం చెప్తామంటే, ఇట్ క్యాన్ బీ అ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పార్ట్ ఆర్ ఇమీడియట్ పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా. ఇప్పుడు ఎస్టర్డే ఐ హ్యాడ్ అ కపుల్ మ్యారీడ్ జస్ట్ 8 months. ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చారు అంటే, మేడం అంతా బాగుందో లేదో చెక్ చేసుకోవాలని వచ్చాము అన్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఎక్కడ అంటే దెర్ ఆర్ 2 things విమెన్కి AMH అంటాము, యాంటీ ములీరియన్ హార్మోన్ యొక్క లెవెల్. ఇట్ ఇండికేట్స్ ఒవేరియన్ రిజర్వ్ ఇన్ అ ఉమెన్. అంటే ఒక అమ్మాయి పుట్టినప్పుడు 10 నుంచి 20 లక్షల అండాలతో పుడుతుంది. యుక్త వయసు వచ్చేటప్పటికి 3-4 లక్షల అండాలు మిగులుతాయి. దాదాపు 400-500 వచ్చేటప్పటికి మెనోపాజ్ వచ్చేస్తుంది. సో పుట్టినప్పుడు ఎన్ని అండాలు, దట్ ఈస్ ద స్టాక్. తగ్గుతా వస్తే కొత్తగా అండాలు ఏవి తయారవ్వవు అమ్మాయిల్లో. మెన్కి అలా కాదు. మెన్ సెమెన్ ప్రొడక్షన్ సైకిల్ ఇస్ అప్రాక్సిమేట్లీ 72 to 78 days. Every 70 days a fresh batch of semen gets produced. That is why men's reproductive life is longer, because even you see 60-70-year-old men conceiving, becoming a father, but it is not possible for women. Yes. So first factor AMH. Second is ovary scan లో ఎన్ని follicles ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాము. ఒవేరియన్ వాల్యూము, ఒవేరియన్ నంబర్, ఒవేరియన్ ఫాలిక్యులర్ నంబర్ కౌంట్. సో ఈ 2 మేజర్ డిటర్మినెంట్స్ అమ్మాయికి ఎంత పొటెన్షియల్ ఉంది అని తెలియటానికి. AMH బాగుంది, స్కాన్ రిపోర్ట్ బాగుంటే దెన్ వీ విల్ గివ్ దానికి తగ్గట్టు అడ్వైస్. ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, సో ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్పోన్. మెన్ ద ఓన్లీ థింగ్ వీ డూ ఇస్ అ సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే ప్రస్తుతానికి నార్మల్ ఉన్నట్టు. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ చైల్డ్ పుట్టాక సెకండరీ ఇన్ఫర్టిలిటీకి పేరెంట్స్ వస్తుంటారు పేషెంట్స్. ఫస్ట్ నార్మల్ ఉంటుంది, సెకండ్ టైం సెమెన్ అనాలిసిస్ అబ్నార్మల్ ఉంటుంది. బికాజ్ ఓవర్ అ పీరియడ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి స్లీప్ ఉండకపోవచ్చు, దే ఆర్ కొంతమంది జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేయాలన్న దీంట్లో అనబాలిక్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, విపరీతమైన ప్రోటీన్ షేక్స్, వాట్ ఎవర్. ప్రోటీన్ షేక్
మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడితే నష్టమేం లేదు, బట్ సమ్ టైమ్స్ దాంట్లో మిక్స్ అయిన కొన్ని అడల్ట్రన్స్ కూడా ఉంటాయని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అలాంటి వాటి వల్ల వీళ్ళు బాడీ బిల్డింగ్కి వాడే కొన్ని రకాలైన మేల్ హార్మోన్స్ వల్ల నెగటివ్ ఇంపాక్ట్ అయ్యి సెమెన్ కౌంట్స్ తగ్గిపోతాయి. ఓకే. అటువంటి కండిషన్ ఐడెంటిఫై చేసి వాళ్ళని అది ఆపమంటే మళ్ళీ సెమెన్ కౌంట్స్ తిరిగి వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒకటి జాగ్రత్త పడాలి. సో ఇట్ ఈస్ నాట్ సెమెనాలిసిస్ బాగుంది కాబట్టి పర్మనెంట్గా బాగున్నట్టు కాదు. యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ సెమెనాలిసిస్. ఇదే ప్యాటర్న్లో వాళ్ళు చెక్ చేయించినప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి థైరాయిడ్ కానీ నెక్స్ట్ డయాబెటీస్ కానీ డిటెక్ట్ అవుతుంది. కొంతమందికి యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు అనుకోలేకుండా ఉంటారు, బట్ కన్ఫర్మ్ అయి ఉంటారు. బట్ చూస్తే వాళ్ళకి చెకప్స్లలో ఈ అబ్నార్మాలిటీస్ వస్తాయి, అక్కడ భయపడతారు చాలామంది. సో ఈ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ హౌ ఇట్ రియల్లీ ఇంపాక్ట్స్ ద చైల్డ్ హెల్త్? బాడీలో ఏదైనా ఒక హార్మోన్ ఉంది, శరీరంలో హెయిర్ నుంచి నెయిల్స్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే థైరాయిడ్ హార్మోన్. వై వీఆర్ యాజ్ కన్సర్న్డ్ యాజ్ ఆబ్స్ట్రిషన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువ ఉంటే బుద్ధి మానేతున్న పిల్లలు పుడతారు. నంబర్ 1. నంబర్ 2, మోస్ట్ ఈజీగా డిటెక్ట్ చేయగలిగింది, మోస్ట్ ఈజీగా ట్రీట్ చేయగలిగింది, మోస్ట్ అఫోర్డబుల్ మెడికేషన్ థైరాయిడ్ మెడికేషన్. ఇట్స్ వెరీ వెరీ చీప్. సో మనకు అందుబాటులో ఉన్న సింపుల్ టెస్ట్తో డిటెక్ట్ చేయలేకపోతే ఇట్ ఈస్ క్రైమ్ చెప్పాలంటే. సో థైరాయిడ్ ఎవాల్యుయేషన్ రొటీన్గా ప్రెగ్నెన్సీలో చేస్తుంటాము, ప్రీ ప్రెగ్నెన్సీ కూడా చేస్తుంటాము. ఎవరికైనా ఆ థైరాయిడ్ ఇష్యూ కనుక ఉంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాల్యూస్ని ప్రెగ్నెన్సీలో ఒక వాల్యూ రేంజ్లో, నాన్ ప్రెగ్నెంట్ ఒక వాల్యూ రేంజ్లో పెడతాము. పెట్టినప్పుడు థైరాయిడ్ గ్లాండ్కి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఆల్వేస్ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్స్ని నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కష్టపడతా ఉంటుంది. సో దానికి మరీ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా కొంచెం ఒక్కొక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మొదలుపెట్టినప్పుడు ఈజీగా వాల్యూస్ మెయింటైన్ చేయొచ్చు. ఒకటి. రెండోది, థైరాయిడ్ హార్మోన్స్ బాగా తేడాగా ఉన్నప్పుడు దానివల్ల అనీమియా రావటం కానీ, ఫెటీగ్ రావటం కానీ, లేకపోతే కోల్డ్ ఆర్ హాట్ ఇంటాలరెన్సెస్ ఉండటం కానీ, లేకపోతే హుషారుగా పనులు చేయలేకపోవటం కానీ, ఇవన్నిటిని గమనిస్తాం. సో థైరాయిడ్ ఇవాల్యుయేషన్ ఇస్ అ మస్ట్. ప్రీ ప్రెగ్నెన్సీ కావచ్చు, అర్లీ ప్రెగ్నెన్సీ కావచ్చు, మ్యాండేటరీ. ఇంకా మీరు సెకండ్ థింగ్ డయాబెటీస్. సో డయాబెటీస్ ఇప్పుడు నౌ వీఆర్ సిట్టింగ్, ఇండియా ఈజ్ అ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనకు తెలుసు. వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ మేజర్ రీజన్ మన జెనెటిక్స్. మనం కనుక చూస్తే ఇప్పుడు లండన్లో చూసినప్పుడు ఇండియాలో 60 kgs అమ్మాయికి డయాబెటీస్ ఉంటే అక్కడ 120 kgలో డయాబెటిక్స్ కనపడదు మనకి. ఆశ్చర్యపోతాం అనమాట, వాట్ ఈస్ దిస్ అని. దట్ ఈస్ అవర్ జీన్స్. అవర్ జీన్స్ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్ బై స్టోరింగ్ ఎనర్జీ, బికాస్ అప్పుడెప్పుడో ఫెమిన్తో ఎఫెక్ట్ అయిన జీన్స్ మనవి. ఆ జీన్స్ సో ఈ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మనది. ఆ ప్రొటెక్టివ్ మెకానిజం నుంచి జనరేట్ అయింది డయాబెటిక్ ట్రేట్. దట్ ఈస్ ద రీజన్ వీ కాంట్, మనమేమీ చేయలేం దానికి. బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెన్ డూ టు ప్రివెంట్ ఇట్, టు పోస్ట్పోన్ ఇట్ ఆర్ ఈవెన్ టు రివర్స్ ఇట్. బికాస్ ఈ రోజున్న స్టడీస్లో డయాబెటీస్ ఇస్ మేజర్లీ టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నా. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లేకపోవడం ఏం చేయలేము, ఇన్సులిన్ ఇవ్వాలి. టైప్ 2 డయాబెటీస్ ఇస్ బేసికలీ ఏ డయటరీ డిసీజ్. సో దానికి సంబంధించిన డయట్ ఉంటుంది, సంబంధించిన డయట్ చేయగలిగితే యూ కెన్ కంప్లీట్లీ రివర్స్ డయాబెటీస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డయట్ అండ్ డయాబెటీస్. యూ నో మోర్ దెన్. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ A1C పర్సంటేజ్ 6.5 లోపు ఉండాలి. ఎనీవన్ హ్యావింగ్ మోర్ దెన్ దాట్, ఇట్ ఈస్ బెటర్ ప్రీ ప్రెగ్నెంట్ లెవెల్స్కి 6.5 లోపు తెచ్చుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం బెటర్. వై? హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఆర్గనోజెన్సిస్ అంటాం. ఫస్ట్ 12 వీక్స్ని, ప్రెగ్నెన్సీ యొక్క ఫస్ట్ 12 వీక్స్ అప్పుడు శరీరంలో బేబీలోని అవయవాలన్నీ తయారవుతూ ఉంటాయి. అది చాలా సెన్సిటివ్ పీరియడ్ షుగర్ లెవెల్స్కి. ఆ టైంలో తల్లికి కనుక డయాబెటీస్ ఉన్నట్లయితే న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం పిల్లల్లో, కొన్ని రకాలైన ఇతర ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అటువంటి బేబీస్లో.
ఆ 3 months లోపు మనం చెక్ చేసినా కూడా నథింగ్ మచ్ కెన్ బి డన్, బికాస్ అది జరిగేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, లేటెస్ట్ డయాబెటీస్ అండ్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా డిప్సీ అనేది గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇండియన్ డయాబెటిక్ మదర్స్ గురించి. ట్రెడిషనల్గా 6వ నెల 7వ నెల పీరియడ్లో డయాబెటీస్ స్క్రీనింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ చేస్తూ ఉండేవాళ్ళం గత కొన్నేళ్లుగా. ఈ రీసెంట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్లో ఇండియాలో దాదాపుగా వీఆర్ సీయింగ్ 15 to 20% విమెన్ బీయింగ్ ప్రెగ్నెంట్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది వీళ్ళల్లో. సో అందులో మెజారిటీ వాళ్ళకి 20% విమెన్కి 20 weeksలో 5 months లోపే డిటెక్ట్ అవుతుంది. కాబట్టి 3 months ప్రెగ్నెన్సీ లోపే డయాబెటీస్ స్క్రీనింగ్ చేయాలి అని గైడ్ లైన్ రిలీజ్ చేయడం జరిగింది, మ్యాండేటరీ. సో ఈ రోజుల్లో కూడా కొద్దిమంది మిస్ అవుతున్నారు డయాబెటీస్ స్క్రీనింగ్. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. చాలా సింపుల్ టెస్ట్ అది. సో ఇది చిన్నగా నేను పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నగా ఎలా చెప్తానంటే అర్థమయ్యేటట్టు, రోజు మనకి స్వీట్స్ పెడుతున్నారు, రోజు మనం స్వీట్స్ ఎంజాయ్ చేస్తున్నాము, స్వీట్స్ తింటున్నాము, బరువు పెరుగుతున్నాము. స్వీట్ ఎక్కువ తినటం వల్ల ఫ్లష్ చేయడానికి యూరిన్ ఎక్కువ వెళ్తాము, వాటర్ ఎక్కువ తాగుతాము. సేమ్ థింగ్ హ్యాపెన్స్ బేబీతో. మదర్కి షుగర్ ఉంది, హై షుగర్ 170, 180, హై షుగర్ ఉన్న బ్లడ్ బేబీకి వెళ్తా ఉంది. బేబీకి తెలియదు, బేబీ ఈజ్ ఈటింగ్ షుగర్ హ్యాపీగా. బేబీ ర్యాపిడ్గా వెయిట్ పెరుగుతుంది. బేబీ ఆ షుగర్ని ఫ్లష్ చేసే క్రమంలో యూరిన్ ఎక్కువ పోస్తుంది. సో నార్మల్ ఫ్లూయిడ్ ఎంత ఉంటే డయాబెటిక్ బేబీస్ ఇంత ఫ్లూయిడ్ ఉంటాయి, నార్మల్ బేబీస్ ఎంత ఉంటే డయాబెటిక్ బేబీస్ అంత వెయిట్ ఉంటారు. గర్భసంచి ఏం చేస్తుంది, గర్భసంచికి ఇవన్నీ తెలియదు. టైం అయింది, ఇంకా వెయిట్ పెరిగిపోయింది, వచ్చేసింది, స్ట్రెచ్ అయింది, ఇంకా ఐ కెనాట్ హోల్డ్ ఇట్ ఎనీ లాంగర్ అని పెయిన్ స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ప్రీటర్మ్ లేబర్. ఓకే ఓకే, స్టార్ట్ అయిపోతుంది పెయిన్స్. సో బేబీ ఈజ్ నాట్ రెడీ టు కమ్ టు ద వరల్డ్, బట్ లేబర్ హ్యాస్ స్టార్టెడ్. సో ఏమవుతుంది, లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు. సో ప్రిమెచ్యూరిటీ, లంగ్స్ మెచ్యూర్ ఉండవు. బర్త్ తర్వాత సడన్గా బొడ్డు దాకా కట్ చేస్తాము, షుగర్స్ రావట్లేదు మదర్ నుంచి, బేబీ విల్విల్లాడుతుంది, రోజు నాకు వచ్చే షుగర్స్ లేవు. సో హైపోగ్లైసీమియా, షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది ఒక పక్కన జరిగితే, ఇంకా ఈ బేబీస్ ఫ్యూచర్లో మదర్ డయాబెటీస్ ఉన్న బేబీస్కి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మదర్ నాన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకంటే. సో దే ఆల్సో హ్యావ్ ఇంక్రీజ్డ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్. సో వీటన్నిటినీ మనము గమనించుకొని, దట్ ఈస్ ద రీజన్ వై తల్లికి కనుక షుగర్స్ కంట్రోల్ చేసి నార్మల్ షుగర్స్ బేబీకి వెళ్తే బేబీకి ఇవేమీ తెలియదు. నాన్ డయాబెటిక్ మదర్ లాగా బేబీ పుడుతుంది. నాన్ డయాబెటిక్ మదర్కి ఎలా పుడతారో పిల్లలు అలాగే పుడతారు. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ స్క్రీనింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొన్నిసార్లు ఎవ్రీ 2 months కూడా స్క్రీన్ చేస్తాం. చాలామంది ఏమనుకుంటారు, 3 నెలలకు చేస్తారు ఇంకా నాన్ డయాబెటిక్. నో, ప్రెగ్నెన్సీ నీడ్స్ పెరుగుతున్నాయి, బేబీ రిక్వైర్మెంట్స్ పెరుగుతుంది, మీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. సో బాడీ మీకు 4th month 5th month దాకా ఆపుకోగలిగింది, ఇంకా 6th 7th month వచ్చేటప్పటికి ఆపుకోలేక ఇన్సులిన్ సరిపోట్లా, మదర్ బికమ్స్ డయాబెటిక్. సో రెగ్యులర్గా ఎవ్రీ 2 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. హై రిస్క్ కేసెస్, ఎవరు హై రిస్క్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉన్నా, లేదు ఇంతకుముందు ఈ మదర్కి డయాబెటీస్ ఉండి డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉన్న బేబీ పుట్టినా, లేదు హై రిస్క్ సిచ్యువేషన్స్ లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా అర్లీగా చేయమంటాము, రిపీటెడ్గా చేయమంటాము. ఇది గుర్తుపెట్టి, నీడ్ ఆఫ్ ద పర్సన్, అది చాలా ఇంపార్టెంట్. అది మీరు అన్ని మల్టిపుల్ టైమ్స్ చేపియడానికి కూడా ఆ బేబీ హెల్త్ కోసం. ఎగ్జాక్ట్గా. సో దట్ ఈస్ వెరీ బికాస్ అది చాలా చిన్న టెస్ట్ అండి. సడన్గా వింటుంటాం, మేడం ఏంటో మా ఇంట్లో మా సిస్టర్ 7వ నెలలోనే కనేసింది మేడం, అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదని. ఒక్కొక్కసారి అన్డిటెక్టెడ్ డయాబెటీస్ ఉండొచ్చు, అది చేస్తే కానీ తెలిసేది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోమార్కర్స్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు తెలిసింది అనుకోండి డయాబెటీస్ అని మదరు, అర్లీగా 30 గైడ్ లైన్సే 38 weeksకి డెలివరీ చేయాలని. 38 weeksకి డెలివరీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పిండానికి ఊపిరి తీసుకోనికి వీలుగా మెచ్యూరిటీ కోసం పేషెంట్ అడ్మిట్ చేసి, మెచ్యూరిటీ కోసం స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ, ఎక్స్ట్రా ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరమైతే ఇచ్చుకుంటూ, టైట్రేట్ చేసుకుంటూ ఆ పీరియడ్ని హాస్పిటల్లో పెట్టుకుంటాం మదర్ని.
ఆ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ వేరే అయ్యేటప్పటికి ఇంటికి పంపించి ఎలెక్టివ్గా డేట్ చెప్పి అడ్మిట్ చేసుకోవటం వల్ల బేబీ యొక్క ఎన్ఐసియు స్టే చాలా తగ్గిస్తాము. అది చేయకుండా ఉన్న బేబీస్ ఎన్ఐసీలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, చేసిన బేబీస్ ఎన్ఐసీలో అసలు అవసరమే లేకపోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నోయింగ్ అప్ ఫ్రంట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే దానికి బయోమార్కర్స్ ప్లేస్ వెరీ క్రూషియల్ యాజ్ యూ సెడ్. సో హెల్దీగా ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయ్యింది, అందరికీ దృష్టి మొత్తం పిల్లోడి పైన ఉంటుంది, కానీ మదర్ ఆఫ్టర్ పోస్ట్మార్టం డిప్రెషన్కి లోన్ అవ్వడం అనేది గమనిస్తాం కదా. కొంతమంది మాత్రమే పిల్లంతో పాటు మదర్ని కూడా టేక్ కేర్ తీసుకుంటారు, కానీ ఎక్కువ మటుకు చాలామందికి తెలియదు కదా ఈ డిప్రెషన్, పోస్ట్మార్టం డిప్రెషన్ అంటే ఏంటి, హౌ రియల్లీ దే నీడ్ టు ఫేస్. యాక్చువల్గా అన్ఫార్చునేట్గా మీరు అన్నది చాలా నిజము. మోస్ట్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ మదర్కి నన్ను అడిగితే పోస్ట్ డెలివరీ. ఎందుకంటే ప్రీ డెలివరీ కడుపులో ఉంది బేబీ, తింటుంటుంది, తిరుగుతుంటుంది. డెలివరీ అయ్యాక తన నీడ్స్ తనే కాకుండా బేబీ యొక్క నీడ్స్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ స్థూలంగా చెప్పేది ఏంటంటే డిప్రెషన్ అనేది ఇట్స్ అ సివియర్ ఫామ్. కామన్గా చూసేది పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు దీన్ని. ఓకే. పోస్ట్ పార్టం బ్లూస్ అంటే చాలా 80% విమెన్కి మైల్డ్ ఫామ్ అనమాట ఇది. అంటే కొద్దిగా అంటే యాంగ్జైటీ, తర్వాత బేబీని చూసుకోకటానో లేను అన్న ఒక భయము, తర్వాత అంటే ఫెటీగ్ అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, బేబీ ఏడవటం వల్ల కొంచెము ఏడవటం, ఏడుపు వచ్చినట్టు అనిపించటము, ఇలాంటి మైల్డ్ ఫాము. ఇది ఫస్ట్ 2 వీక్స్లో కనపడుతుంది మనకి. డెలివరీ అయిన కొద్ది రోజుల నుంచి 2 వీక్స్ లోపు కనపడేది బేబీ బ్లూస్. జనరల్గా మన దేశంలో ఎక్కువ మాట్లాడం దీని గురించి, ఎందుకంటే డెలివరీ కేరే ఈ మధ్య బెటర్ అవుతున్న రోజుల్లో పోస్ట్ డెలివరీ కేర్ గురించి మాట్లాడే టైము, ఓపిక, తీరిక ఎవరికి ఉండదు. అది మనం ఇది ఎక్కువగా డెవలప్డ్ నేషన్స్లో చూస్తుంటాం. దేర్ ఆర్ డెడికేటెడ్ పోస్ట్ డెలివరీ క్లినిక్స్, పోస్ట్ పార్టం క్లినిక్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. బికాస్ దే గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు పోస్ట్ డెలివరీ కేర్. సో మన దగ్గర ఏంటంటే అమ్మమ్మలు ఉంటారు, పిన్నులు ఉంటారు, అత్తలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ చూసుకుంటుంటారు. కాబట్టి రిలేటివ్గా చాలా వరకు మనకి డాక్టర్ దాకా రాకుండానే సెట్ అయిపోతుంది పోస్ట్ పార్టం బ్లూస్. బికాస్ దెర్ ఇస్ సో మచ్ హెల్ప్ ఎట్ హోమ్. ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, విచ్ ఇస్ పాసిబుల్ బికాస్ ఇండియా అనేది క్లోజ్ నిట్ సొసైటీ. దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ బ్యూటీ ఆఫ్ అవర్ సొసైటీ. కానీ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేటప్పటికి ఇట్ ఈస్ సివియర్ కండిషన్ అండ్ రేర్, అంత కామన్ కాదు. ఇది 2 వీక్స్ తర్వాత టిపికల్గా స్టార్ట్ అవుతుంది సివియర్గా. అంటే ఎంత సివియర్ అంటే సూయిసైడల్ థాట్స్ ఉండొచ్చు, బేబీని హార్మ్ చేసే థాట్స్ దాకా ఉంటుంది. ఇది సెల్ఫ్ హార్మ్ అనేది టిపికల్ ఇదనమాట. దీంట్లో విపరీతంగా యాడ్ అవటము, ఇంకా రకరకాల డిగ్రీస్, అంటే ఇట్ కెన్ బి యాంగర్ ఇష్యూస్, లేకపోతే వైలెంట్ బిహేవియర్స్. ఇది డెఫినెట్గా ఇట్ నీడ్స్ అ డాక్టర్స్ కేర్, ఇట్ నీడ్స్ అ సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ అండ్ దానికి తగ్గ మెడికేషన్స్. బికాస్ బేబీ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హయ్యర్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అండ్ కేర్ అవసరం ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్కి. బట్ ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే స్లీప్ ప్రయారిటైజ్ చేయండి, అట్లీస్ట్ 7 to 8 hours. తర్వాత హెల్ప్ ఎవరినైనా పెట్టుకోండి, బీట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆర్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ హ్యావ్ హెల్ప్, కేర్ టేకర్స్. దీనివల్ల ఏంటంటే మీకు అడిక్వేట్గా మీ టైంకి మీ న్యూట్రిషన్, మీ ఫుడ్ అందటము, మీ స్లీప్ మీరు పడుకునేటప్పుడు బేబీని హ్యాండ్ ఓవర్ చేసి ఏడ్చినప్పుడు తీసుకురమ్మని చెప్పచ్చు. సో హ్యావ్ యువర్ క్వాలిటీ మీ టైమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్, బీట్ లిటిల్ బిట్ హాబీస్ కావచ్చు, డూయింగ్ ఎనీథింగ్ దట్ యూ లైక్. అంటే చాలామంది మదర్స్ గిల్టీగా ఫీల్ అవుతారు, ఏంటి మేడం బేబీని పెట్టుకుని నా కోసం నేను టైం. నో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మదర్ హెల్దీగా ఉన్నప్పుడే బేబీని చూసుకోవడం సాధ్యమవుతుంది. సో షీ కెన్ డూ వాట్ ఎవర్. కొంతమంది కెరియర్ విమెన్ ఉంటారు, వాళ్ళు దే విల్ బి స్ట్రక్ బిట్వీన్ బోత్. పని చేసుకోలేకపోతున్నాం, బేబీని చూసుకోలేకపోతున్నాం అన్న ఒక ప్రెషర్లో ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా టేకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్, సీకింగ్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అది తప్పు కాదు, అసలు అది అడ్వైస్ చేస్తాము. సో మీకు అనిపించినప్పుడు మీరు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్లాగ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ సీక్ హెల్ప్, బికాస్ ఇట్స్ వెరీ అదర్వైజ్ అన్మేనేజబుల్.
సో మీరు ఈ డిప్రెషన్ సినారియోస్లో సైకియాట్రిస్ట్ హెల్ప్ కొంతమందికి అంటే అంతే కాదు జనరల్గా ఏదన్నా ఇట్లాంటివి ఉన్నాయంటే నీకు సైకియాట్రిస్ట్కి చూపించాలి అంటే దే హట్ ఈవెన్ మోర్. అదే అంటే నాకేం ప్రాబ్లం ఉందని నువ్వు అది అంటే మనకి ఇది నీడ్ ఉందనే విషయము వాళ్ళకి అవతల వ్యక్తికి తెలిసినా దే డోంట్ యాక్సెప్ట్ కదా. ఇప్పుడు అలాంటి కండిషన్స్లలో నాకు తెలిసి మీలాంటి డాక్టర్స్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. దీన్ని మీరు ఎలా డీల్ చేస్తారు మామూలుగా? అన్ఫార్చునేట్గా ఇండియాలో ఫస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ చూసాము. సైకియాట్రిస్ట్ యొక్క కొరత అప్పుడు ఫస్ట్ టైం ఇండియా డైరెక్ట్గా ఫేస్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే రకరకాల అంటే ఇప్పుడు లాస్ ఆఫ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లాస్ ఆఫ్ అ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే పిల్లలకి ఏదైనా అవ్వటం కావచ్చు, లాస్ ఆఫ్ జాబ్, లైవ్లీహుడ్, ఇల్లు ఖాళీ చేసేసి ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేసి ఓళ్ళకి రివర్స్ మైగ్రేషన్ ఎంతో చూసాం. వీటన్నిటిలో రకరకాల స్టేజెస్లో సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ హెల్ప్ పీపుల్ నీడెడ్, బట్ దేర్ వర్ నో అడిక్వేట్ పీపుల్ మనకి. సో ఈ దీంట్లో బాడీలో రకరకాల ఆర్గన్స్ ఉన్నాయి, కానీ మిగతా ఆర్గన్స్కున్న అంతమంది మనకి ఎందుకు అన్ఫార్చునేట్గా మన దేశంలో మన సైకియాట్రీ ప్రొఫెషన్కి లేరు. దెర్ ఇస్ అ వెరీ బిగ్ డర్త్ ఆఫ్ సైకియాట్రిస్ట్. తర్వాత నేనేమంటానంటే ఆ టెబు అనేది పోవాలా. ఇట్ హ్యాస్ టు డీమిస్టిఫై, వీ హ్యావ్ టు సింప్లిఫై ఇట్, అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు చాలా సమస్యలు మాట్లాడడం తగ్గిపోతాయి. అది ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరో ఒక గో టు పర్సన్ ఉంటారు. కొన్ని సమస్యలు చెప్పలేని అప్పుడు థర్డ్ పర్సన్ ఇంపాషనేట్గా వింటారు వాళ్ళని. వాళ్ళు మీకు సంబంధం కాదు, దే ఆర్ జస్ట్ ఇంపాషనేట్ పీపుల్. దేర్ ఆర్ మెనీ పీపుల్ అసలు వీళ్ళు చెప్పుకుంటేనే సగం సమస్య తగ్గిపోతుంది వాళ్ళు సలహా ఇవ్వకపోయినా. సో దీన్ని మన సొసైటీ ఇంకా పాజిటివ్గా చూడాల్సిన సమయం వచ్చింది. అలాగే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ దాని పట్ల వీ హ్యావ్ టు బీ మోర్ ఓపెన్ అండ్ మోర్ ఏమంటారంటే న్యూట్రల్ టువర్డ్స్ డిఫరెంట్ ఒపీనియన్స్. అది ఇన్వేరియబుల్గా సమాజం రిక్వెస్ట్ చేస్తుంది, ఇప్పుడు అవసరం కూడా. అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఆర్గన్ డొనేషన్ అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ ఎంత ఇంపార్టెంటో సేమ్ థింగ్ సైకాలజీ, కౌన్సిలింగ్, బ్లడ్ డొనేషన్స్ బాగా ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు బ్లడ్ ఇచ్చేవాళ్ళు కాదు, అసలు భయపడేవాళ్ళు. సో అలాగా ఒక రోజు తప్పకుండా వస్తుంది ఆ సైకియాట్రిక్ ఆ టెబు పోతుంది అని ఐ సిన్సియర్లీ హోప్. బట్ ఆ నీడ్ అయితే ఉంది, చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. నేను ఇచ్చే సలహా ఒక్కటే, చూడండి, ఏది మీ తప్పు కాదు. మీకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బయాలజీ. బ్రెయిన్లో కొన్ని రకాలైన హార్మోన్స్, సెరటోనిన్లు కావచ్చు, రకరకాలైన హార్మోన్స్ యొక్క డోపమీన్ కావచ్చు, వీటి యొక్క సమతుల్యం లోపించడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్తో పోతాయి అవి. మనకు జ్వరం వచ్చినప్పుడు ఒక పారాసిటమాల్ వేసుకుంటాము, మన బ్రెయిన్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా టాబ్లెట్లు వాడటం అవసరం అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు. తప్పు కాదు, దాన్ని దయచేసి డోంట్ మేక్ ఇట్ ఇంటూ అ టబు. సో చాలా ప్రెగ్నెన్సీ నుంచి పోస్ట్ మార్టం ప్రెగ్నెన్సీ గురించి వరకు మనము మాట్లాడాము, అంటే ఒక ఫ్యామిలీ రిలేటెడ్ సినారియోస్. బట్ ఇప్పుడు డైలీ లైఫ్లో మీరు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, సో వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ వరి అయ్యేది ఏమంటే ఇట్లా ఎస్పెషల్ ఆ స్టేజెస్లలో వైట్ డిశ్చార్జ్ ఉందంటేనే వాళ్ళ పేరెంట్స్ భయపడతారు. సో అసలు వైట్ డిశ్చార్జ్ ఆ ఏజ్లో వాళ్ళకి ఏ విధంగా హాని చేస్తుంది, లేదంటే అది నార్మల్ అనే విషయం అంటే ప్రాక్టీస్ పెట్టిన మొదటి నుంచి ఇప్పుడు దాకా ఏ క్వశ్చన్ మారలేదంటే వైట్ డిశ్చార్జ్ క్వశ్చన్ ఏమో అనిపిస్తుంది డైలీ. అది దోస్ ఆర్ కామన్. సో దీన్ని నేను సింపుల్గా ఏం చెప్తానంటే, శరీరంలో రకరకాల బయోకెమికల్ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. సెల్ యొక్క స్టేజ్ నుంచి అవి ఆర్గన్ స్టేజ్ దాకా అవన్నీ ఆ ప్రక్రియలు జరగబట్టి మనం మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము. ప్రతిదీ లైక్ ప్రెసిషన్ క్లాక్ వర్క్ లాగా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ద్రవాలు ఊరటం అనేది ఒక భాగం. సపోజ్ ఇప్పుడు మన నోరు డ్రై అయింది, సపోజ్ అనస్థీసియా ఇచ్చారు, అనస్థీసియా మెడికేషన్ ఇచ్చినప్పుడు సెక్రీషన్స్ని డ్రై చేసేస్తుంది. మీరు ఎవరైనా అనస్థీసియా కనుక తీసుకొని ఉంటే అసలు అనస్థీసియా నుంచి బయటకు వచ్చాక మాట్లాడలేరు, నోరు డ్రై అయిపోతుంది, మాట్లాడటం కష్టం అనిపిస్తుంది. సేమ్
అంటే ఎందుకంటే ఆర్టిఫిషియల్గా నోట్లోని ద్రవాల్ని కట్ చేసేస్తాను ఎస్సీసీ, ఎందుకంటే ఆ ద్రవాలు వెళ్ళి ఊపిరితిత్తుల్లో చేరి పేషెంట్కి ఊపిరి తీసుకునే ఇబ్బందులు రావడం, కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి. అలాగే ముక్కులో చీమిడి కానీ కంట్లో నీరు కానీ, కళ్ళు డ్రై అవుతుంటే ఆఫ్థాల్మాలజిస్టులు ఐ డ్రాప్ సజెస్ట్ చేస్తారు. ఐ డ్రైనెస్ అనేది ఇట్ ఈస్ అ డిసీజ్. ఓకే, ఇట్ ఇస్ అ డిసీజ్. చెవిలో గుబిలి బయట నుంచి మనం చూస్తే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఒక్కొక్కసారి ఏదన్నా పురుగు లాంటి వెళ్ళినప్పుడు వ్యాక్స్ కతుక్కొని ఆగిపోతాయి. సో వ్యాక్స్ ఏం చేస్తుంది, ఇట్ అట్రాక్ట్ ఆల్ డస్ట్ సో దాట్ మన లోపల కర్ణబేరి దెబ్బ తినకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అండ్ తెల్లబట్ట కూడా అటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమే. ఎందుకంటే తెల్లబట్ట నార్మల్గా వచ్చే మహిళల్లో హెల్దీ వెజైనల్ pH మెయింటైన్ అవ్వబడుతుంది. కొన్ని లాక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి వెజైనాలో. ఈ హెల్దీ బ్యాక్టీరియా ఏం చేస్తాయి అంటే అన్హెల్దీ బ్యాక్టీరియా పెరగకుండా ఆపుతూ ఉంటాయి. సపోజ్ మన ఆ బ్యారియర్ దెబ్బతినకుండా ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ వాడతారు, ఎప్పుడైతే పేషెంట్కి డయాబెటీస్ ఉంటుంది, ఎప్పుడైతే ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్ మీద ఉంటారు, సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవ్వటం కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వటం కానీ, లేదు రిపీటెడ్గా కొంతమంది సమస్యలు ఏమి ఉండవు, డూషింగ్ చేస్తుంటారు, వెజైనా లోపలికి ఫ్లూయిడ్ పంపించి అదేదో వెజైనల్ క్లీనింగ్ అన్న పేరుతో ఆ ప్రక్రియ చేస్తుంటారు. చేసినప్పుడు హెల్దీ బ్యాక్టీరియాని బయటకు వచ్చేస్తుంటుంది అది. ఇటువంటి సిచ్యువేషన్స్లో నార్మల్ బ్యారియర్, బ్యాక్టీరియల్ బ్యారియర్ అండ్ మ్యూకోజల్ బ్యారియర్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి రకరకాల ఇతర డేంజరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక న్యాచురల్ లూబ్రికెంట్ వైట్ డిశ్చార్జ్ అనేది, వెన్ అ కపుల్ ఆర్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దట్ ఈస్ అ న్యాచురల్ లూబ్రికెంట్. అందుకనే పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ గమనిస్తాం, బికాస్ హార్మోన్స్ హ్యావ్ కమ్ డౌన్. ఇంకా న్యాచురల్గా వైట్ డిశ్చార్జ్ అంత తయారవ్వదు కాబట్టి. That is when white discharge is not being produced because your hormones are not any longer, ovaries active లేవు, నీ హార్మోన్స్ లేవు. సో హార్మోనల్ సపోర్ట్ పోయింది. సపోర్ట్ పోయేటప్పటికి డ్రై అయిపోతుంది వెజైనా. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్గా నార్మల్. అది అయితే మేడం ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి అబ్నార్మల్ అని? వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు అబ్నార్మల్ అంటే పెరుగులాగా, చీజ్ లాగా, అంటే తెల్లగా కర్డీగా దబ్బలుగా వచ్చినప్పుడు అది నార్మల్ కాదు. సెకండ్, ఎల్లోయిష్ ఆర్ గ్రీనిష్ డిశ్చార్జ్ విత్ ఫ్రాత్ అండ్ విపరీతమైన చెడు వాసన నార్మల్ కాదు. ఆర్ యు ఆర్ హ్యావింగ్ విపరీతమైన ఇచ్చింగ్ కానీ, ఇరిటబిలిటీ కానీ, యూరిన్ మంట కానీ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మీరు యూ హ్యావ్ టు కన్సల్ట్ అ గైనకాలజిస్ట్ అండ్ టేక్ ప్రొఫెషనల్ అడ్వైస్. అదర్వైజ్ రొటీన్ వైట్ డిశ్చార్జ్ మన విమెన్ యొక్క హార్మోన్ అని ఇందాక చెప్పినట్టు హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. హార్మోన్స్ పెరిగినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ పల్చగా ఉంటుంది, బికాజ్ స్పర్మ్ పెనట్రేషన్కి సూటబుల్గా మారుతుంది అది. ఆ స్పర్మ్లో స్పర్మ్ పెనట్రేషన్ చాలా ఈజీగా జరుగుతుంది. ఓవ్యులేషన్ అయిపోయింది, ఫర్టైల్ విండో క్లోజ్ అయిపోయింది, థిక్ అయిపోతుంది, బికాస్ ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ మోర్ సెమెన్ పెనట్రేషన్, థిక్ అయిపోతుంది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ హార్మోనల్ చేంజెస్ తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హార్మ్లెస్. సో మీరు ఏదైతే ఇన్ఫెక్షన్స్ అని చెప్పారు కదా, నాకు తెలిసి ఒక 10 మంది పేషెంట్స్ మీరు చూస్తే 50-60% యూటీఐ నుంచి ఉంటారు కదా, ఉండొచ్చు మ్యాక్సిమం. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు అంత కామన్ అండ్ ఎందుకు వస్తుంది అండ్ హౌ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్, వాళ్ళు ఎలా బయటికి రావచ్చు? ఇందాక అన్నట్టు యూరిన్ ఇన్ఫెక్షన్స్ న్యాచురల్గానే బాడీలో బ్యాక్టీరియా ఉంటాయి. విమెన్లో యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే యూరిథ్రల్ ఓపెనింగ్కి మధ్యలో ఉండేది పొట్టిగా ఉన్న యూరిథ్రా అనే ఒక ట్యూబ్. విమెన్లో బయోలాజికల్గానే అది షార్ట్గా ఉంటుంది, కాబట్టి బయట వెజైనల్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విమెన్లో. సో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఏంటి జాగ్రత్తలు అంటే అడిక్వేట్ వాటర్ తీసుకోవటం, 2 to 3 liters per day అడిక్వేట్ వాటర్ తీసుకున్నప్పుడు, వాటర్ అడిక్వేట్గా తీసుకుంటే అడిక్వేట్ యూరిన్ ఉంటుంది, ఫ్లష్ అవుట్ అవుతుంది యూరిన్లోంచి బ్యాక్టీరియా. యూరిన్ ఇప్పుడు మన ఇంట్లో మురికి ఉంది, నీళ్ళు ఎక్కువ కొడితే నీళ్ళు ఇల్లు క్లీన్ అయినట్టు, నీళ్ళు కొట్టాల ఇంట్లో మురికి అలాగే ఉండిపోతుంది.
సో శరీరంలో మురికి బయటకు వెళ్ళటానికి వాటర్ అడిక్వేట్గా తీసుకుంటే అది బయటకు వెళ్తుంది. నెక్స్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత యూరిన్ పాస్ చేయడం అవసరం. ఎందుకంటే యూరినరీ బ్లాడర్లో ఉన్న యూరిన్ని బయటకు పంపించేయటం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యే బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతాయి. సెకండ్ థింగ్. థర్డ్, పెరీనియల్ హైజీన్ అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళాక ఫ్రంట్ టు బ్యాక్ వైప్ చేసుకోవాలి, నాట్ బ్యాక్ టు ఫ్రంట్. ఏనల్ ఓపెనింగ్ నుంచి యూరిథ్రల్ ఓపెనింగ్ కాకుండా ఫ్రంట్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మేజర్ 3 things మనం చెప్పగలిగింది. సో కొంతమంది వర్కింగ్ విమెన్ వస్తుంటారు, మేడం జాబ్ ప్రెషర్ ఉంటుంది, సో జాబ్ టైంలో మాకు బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ అన్న ఉండకపోవచ్చు, టైం అన్న ఉండకపోవచ్చు, ఏం చేయాలి అని. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే పొద్దున్నే లెగవగానే 1-2 చెంబులు నీళ్లు తాగేయండి, సో దట్ యూ కెన్ పాస్ యూరిన్ బిఫోర్ యూ స్టార్ట్ ఫర్ యువర్ జాబ్. తర్వాత ఈవినింగ్ ఇంటికి ఒక అరగంటలో వస్తామనగానే మళ్ళీ ఒక 1/2 లీటరో నీళ్లు తాగేసేస్తే ఇంటికి వచ్చాక యూరిన్. సో ఓవరాల్ వాటర్ కంటెంట్ మెయింటైన్ చేయగలరు మీరు. మరీ లేట్ నైట్ తాగితే మీరు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో దిస్ ఇస్ సింపుల్ థింగ్. సో సింపుల్ ఈ 2-3 things కనుక మీరు పాటిస్తే జనరల్గా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయటం సాధ్యమవుతుంది. సో మెజారిటీ ఆఫ్ దాంట్లో చూస్తే హైడ్రేషన్ అనేది ఎక్కువ కామన్ ఈ కాలేజ్ స్టూడెంట్స్లలో ఎక్కువ వీళ్ళు క్లాసెస్లో కంటిన్యూగా ఉండడం వల్ల వాటర్ క్యారీ చేసేది కనీసం ఇప్పుడు తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ ద అంటే కొంతమందికి బాత్రూమ్కి వెళ్ళాలంటే సిగ్గుపడటము, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును, ఆ ప్లేస్ నచ్చకపోవడం అది ఉంటాయి కాబట్టి. సో అండ్ ఈ మధ్యకాలంలో మనం కామన్గా వింటున్న టర్మ్ చూస్తే ఎస్పెషల్లీ క్యాన్సర్స్. మనం ఇంతకుముందు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంతవరకు ఉంది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్స్ ముందు ఎలా డిటెక్ట్ చేయొచ్చు? అండ్ నెక్స్ట్ దాంట్లో చూస్తే వ్యాక్సిన్ అంటే చాలామంది భయపడతారు కదా, సో హౌ ఇట్ రియల్లీ హెల్ప్ దెమ్? ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడదాము. ఒకప్పుడు డెవలప్డ్ నేషన్స్లో ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ ఈరోజు భారతదేశంలో టాప్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. రీసెంట్గా నేను 24-year-old అమ్మాయిలో బ్రెస్ట్ క్యాన్సర్ చూడటం జరిగింది. చాలా అంటే ఇందాక మనం మాట్లాడినట్టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇంక్రీజ్డ్ పొల్యూషను, ఇంక్రీజ్డ్ ఒబేసిటీ రేట్స్, డిలేడ్ చైల్డ్ బేరింగ్, అర్లీ మీనార్కి ముందు పీరియడ్ స్టార్టము, డిలేడ్ మినోపాజ్ అంటే ఎక్కువ రిప్రొడక్టివ్ ఫేజ్లో ఉండటము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటము, తర్వాత కొంతవరకు జెనెటిక్ అంటే ఫ్యామిలీలో జెనెటిక్ జీన్స్ ఉంటాయి. అంటే BRCA1 అండ్ BRCA2 జీన్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి హై పర్సంటేజ్ ఉంటుంది. భారతదేశంలో లైఫ్ టైం రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ 12%. 100 మందిలో 12 members-కి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది ఇండియాలో. సో అదే BRCA1 జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి 42 to 87%, BRCA2 జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి అప్రాక్సిమేట్గా 40 to 60% దాకా ఉంటుంది. మీరు కనుక విన్నట్టయితే ఆంజెలినా జోలీ ఎలెక్టివ్ మాస్టెక్టమీ చేయించుకుంది, షీ వాజ్ BRCA1 పాజిటివ్. సో ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ చేసుకోవటం వల్ల అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో, ఏంటి ఇలా కూడా ఉందా అని క్వశ్చన్స్ అడుగుతుంటారు మమ్మల్ని. సో సరే ఏం చేయాలి? ఈ 40s దాటిన తర్వాత అప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుందాంలే అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ ఏజ్ నుంచి అయినా స్క్రీనింగ్ మొదలు పెట్టాలి అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ థింగ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ 3 fingertips-తో చేసుకోవాలి. పోస్ట్ పీరియడ్స్, ఎందుకంటే పీరియడ్ ముందు బ్రెస్ట్ స్వెల్లింగ్ ఉండి వాటర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ అంత కరెక్ట్గా రాదు. పీరియడ్స్ అయిపోగానే చూసుకోవాలి. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చూసుకోవాలి. కూర్చుని నుంచుని పడుకుని కూడా చూసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ అనేది అంటే విజువల్ అండ్ టాక్టైల్, అంటే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ప్లస్ మీ ఫింగర్స్తో కూడా టచ్ సెన్సేషన్తో కూడా చూసుకుంటూ చేయాలి. సూపర్ఫిషియల్ టచ్, మోడరేట్ డీప్ టచ్ అండ్ డీప్ టచ్ 3 రకాలుగా మీరు చెక్ చేసుకోవాలి. సూపర్ఫిషియల్గా చేస్తే స్కిన్లో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. మోడరేట్ ఇంటెన్సిటీ ప్రెషర్ పెడితే సాఫ్ట్ బ్రెస్ట్ లోపల ఉన్నది తెలుస్తుంది. ఇంకా గట్టిగా నొక్కితే రిబ్ కేజ్ పైన ఏదైనా ఉందో తెలుస్తుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్ గమనించుకోండి. తర్వాత స్కిన్ పక్కరింగ్ ఉన్నా
స్కిన్ ఇర్రెగ్యులారిటీ, దాన్ని ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటారు. మన ఆరెంజ్ పైన ఎలా ఉంటుంది చుక్కలు చుక్కలుగా అలాంటి అపియరెన్స్ ఉన్నా, మీకు గడ్డ లాంటిది ఏదైనా తగిలినా, నిప్పుల్ డిశ్చార్జ్ ఏదైనా ఉన్నా, మీరు ఖచ్చితంగా లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారంటే పెయిన్ లేదు కదా ఎందుకు హాస్పిటల్కి వెళ్తాం అనుకుంటారు. క్యాన్సర్లో పెయిన్ ఫైనల్గా వస్తుందండి. లాస్ట్ స్టేజ్ ఇస్ పెయిన్. బెనైన్ అంటే క్యాన్సర్ కాని వాటిలో పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది రివర్స్. కాని వాటిలో పెయిన్ ఉంటుంది ఎందుకంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అది. సో అందుకని పీరియడ్ ముందు బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో వీళ్ళు దీన్ని పెయిన్ లేదు కదా అని నెగ్లెక్ట్ చేయటం వల్ల అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయలేకపోతున్నాం ఇండియాలో. ఎప్పుడు వచ్చిన వాళ్ళందరూ 3rd స్టేజ్ 4th స్టేజ్, హార్డ్లీ 2nd స్టేజ్ వస్తే గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట. ఇది ఇంపార్టెన్స్. తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు ఏం చేయాలంటే నెలలో ఒక డే పెట్టుకొని ఆ డే రెగ్యులర్గా చూసుకోవాలి. సెకండ్ థింగ్, 40 years తర్వాత మ్యామోగ్రఫీ ఇయర్లీ అడ్వైస్ చేస్తుంది బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఎవ్రీ ఇయర్ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోండి. కానీ మ్యామోగ్రఫీ అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్కి సబ్స్టిట్యూట్ కాదు, ఎడిషన్ మాత్రమే. యాడ్ ఆన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్లస్ మ్యామోగ్రఫీ 40 years తర్వాత. ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే 35 years నుంచి అడ్వైస్ చేస్తారు. అది మీ పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ అడ్వైస్ తీసుకోవటం అవసరం. దిస్ ఇస్ అబౌట్ బ్రెస్ట్. చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ సర్వైవల్, అద్భుతమైన సర్వైవల్ రేట్. స్టేజ్ 1 అయితే ఆల్మోస్ట్ 85% నుంచి 90% 5 year సర్వైవల్ రేట్స్ ఉంటాయి. సో మెడికేషన్స్ చాలా బాగున్నాయి కాబట్టి మీరు డిలే చేయొద్దు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా 1st degree రిలేటివ్స్ కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీరు జెనెటిక్ టెస్ట్ చేయించుకోవటం మర్చిపోవద్దు, మ్యాండేటరీ. దిస్ ఇస్ అబౌట్ బ్రెస్ట్. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి లెట్ us టాక్ అబౌట్ సర్వైకల్ వ్యాక్సిన్. సర్వైకల్ క్యాన్సర్ 99% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్. 99% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ హ్యావ్ దిస్ వైరస్. సో ఈ వైరస్ డిటెక్ట్ చేసే టెస్ట్లు ఉన్నాయి మనకి. అది రెగ్యులర్గా చేసుకుంటే మీరు ఈరోజే అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే వైరస్ని 5 to 10 years ముందు యూ కెన్ డిటెక్ట్. ఈ అమ్మాయికి వదిలేస్తే 5 ఏళ్ళో లేదా 10 ఏళ్ల తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని ఈరోజు కాన్ఫిడెంట్గా చెప్పలేని టెస్ట్లు ఉన్నాయి. మనం చేయించుకోవటమే లేట్. సో ఈ వైరస్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ తీసుకోవాలి. 9 to 14 years మధ్య స్టార్ట్ చేస్తే 2 doses సరిపోతుంది. 9 different types ఆఫ్ వైరసెస్ అగెయిన్స్ట్గా ఉన్నాయి, అంటే మోస్ట్ కామన్ వేరియంట్స్. అండ్ 15 years తర్వాత 40-45 years దాకా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే 3 doses తీసుకోవాలి. ఇది బేసిక్గా. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని సర్వైకల్ స్క్రీనింగ్ మర్చిపోవద్దు. ఎందుకంటే దెర్ ఆర్ అబౌట్ 1 to 2% సర్వైకల్ క్యాన్సర్స్ HPV వైరస్ కాకుండా వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయి. వాటిని వైరస్ వ్యాక్సిన్ ప్రివెంట్ చేయదు కాబట్టి మ్యాండేటరీగా మీరు స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో ఇండియన్ గైడ్ లైన్స్ ఏంటంటే అప్రాక్సిమేట్గా 20s నుంచి 65 years వచ్చేదాకా ఎవ్రీ 5 years చేయించుకోవాలి HPV స్క్రీనింగ్ ప్రతి విమెన్. అండ్ ఒకవేళ ప్యాప్స్మియర్ చేయించుకుంటే కొంచెం లెస్ సెన్సిటివ్ కాబట్టి ఎవ్రీ 3 years ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఓకే. సో దిస్ టూ డిఫరెంట్. 5 years ఒకటి, 3 years ఒకటి. 5 years చేసేది మోర్ సెన్సిటివ్ కాబట్టి 5 years ఒకసారి చేస్తే సరిపోతుంది. ప్యాప్స్మియర్ అంత సెన్సిటివ్ కాదు కాబట్టి ఎవ్రీ 3 years చేయాలి. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ వ్యాక్సిన్. మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రీసెంట్గా చాలా న్యూస్ వస్తున్నాయి. HIV ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి తెలంగాణలో. HPV వ్యాక్సిన్ తీసుకున్నాం, మేము ప్యాప్స్మియర్ తీసుకుంటున్నాం, ఇంకా మాకు సంబంధం లేదు అని అనుకుంటారు కొంతమంది. కానీ బ్యారియర్ మెథడ్ అనేది ఇతర సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి అవసరం. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో స్టేబుల్ పార్ట్నర్ లేకపోయినా లేకపోతే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇష్యూస్, డూ నాట్ ఫర్గెట్ బ్యారియర్ మెథడ్. దెర్ ఈస్ అ ఫీమేల్ కాండమ్, దెర్ ఈస్ అ మేల్ కాండమ్. ఫీమేల్ దాన్ని డయాఫ్రమ్ అంటారు. సో బోత్ ఆర్ అవైలబుల్. సో దీని పట్ల అవగాహన పెంచుకోవటం మీ హెల్త్ని మీరు పరీక్షించుకోవటానికి కోసం అవసరం. యా.
సో దిస్ ఈజ్ అబౌట్ క్యాన్సర్స్. సో మీరు కామన్గా చూసే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇన్ ఉమెన్? మోస్ట్ కామన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీ. యా, అనీమియా. 80% దేర్ ఆర్ చాలా డేటా ఉన్నాయి. రూరల్ ఇండియాలో దాదాపు 80% అమ్మాయిల దాకా ఐరన్ డెఫిషియెంట్ ఉన్నారు అని. ర్యాండమ్గా హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్స్ చేస్తే ఒక చిన్న సర్వే కండక్ట్ చేశాము గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్లో. దాంట్లో 50 to 60% 9 హిమోగ్లోబిన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు హార్డ్లీ అంటే 50% వర్ అబవ్ 9. సో టార్గెట్ హిమోగ్లోబిన్ ఇస్ జనరలీ 11 ఉండాలి. సో ఐరన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎందుకు అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవటం వల్ల కావచ్చు, లేదా బ్లడ్ లాస్ ఎక్కువ ఉండటం వల్ల కూడా కావచ్చు. సో రెండింటిని వల్ల కావచ్చు. బ్లడ్ లాస్ రకరకాలుగా, డైరెక్ట్ బ్లడ్ లాస్, మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ కావచ్చు, ఇండైరెక్ట్ బ్లడ్ లాస్ బికాస్ ఆఫ్ వార్మ్స్. సో ఇంటెస్టైనల్ వార్మ్స్, సో యాంటీ హెల్మెంత్ వాడటం, వార్మ్స్కి రెగ్యులర్గా డీవార్మింగ్ చేస్తుంటారు స్కూల్స్లో, అందుకని. సో డీవార్మింగ్ చేయటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని మనము గమనించాలి. ఐరన్ రిచ్ అంటే సింపుల్ థింగ్స్ లైక్ ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత వీలైనంత వరకు ఎగ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోగలిగిన వాళ్ళు, ప్రోటీన్. అండ్ వెజిటేరియన్స్ అయితే పన్నీరు, ఇతర డైరీ ప్రోడక్ట్స్ అండ్ పప్పు దినుసులు తీసుకోవటము. తర్వాత ఇనుప పాత్రలో ఉండటము వల్ల కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ కూడా పెరుగుతుంది. బ్లడ్ పెరగటానికి ఉత్త ఐరన్ ఒకటి సరిపోదు. బి కాంప్లెక్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా చెక్ చేసుకుని మూడింటిని సరిపడా తీసుకుంటున్నారా లేదా చూసుకోవటం అనేది అవసరం. మీరు కామన్ ఐరన్ అన్నారు కదా, వైటమిన్ డి వీఆర్ సీయింగ్ సో కామన్. సో వైటమిన్ డి ఉమెన్ హెల్త్కి ఎంతవరకు యూజ్ అవుతుంది? వైటమిన్ డి అంటే డి ఫర్ డిప్రెషన్. వైటమిన్ డి డెఫిషియెంట్ వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువ చూస్తాం. ఇట్ ఈస్ ద మెంటల్ హెల్త్ హార్మోన్ అంటాం మనం, విటమిన్ డి, మెంటల్ హెల్త్ వైటమిన్. డి లెవెల్స్ తక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఒబేసిటీ మీరు కనుక గమనిస్తే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఏం చేసినా వెయిట్ లాస్ ఉండదు, డి కరెక్ట్ చేసేదాకా. సో డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. డి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ ఊసైడ్స్, ఫర్టిలిటీ విటమిన్ యాక్చువల్గా డి. సో డి లెవెల్స్ మేల్ అండ్ ఫీమేల్స్ మెయింటైన్ చేయటం అవసరం. మెంటల్ హెల్త్కి అవసరము, అలాగే బోన్ హెల్త్కి, బికాస్ విటమిన్ డి ఈజ్ ద బోన్ మినరల్. ఏంటి అంటే ఎవరో నన్ను అడిగారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు, ఏంటి మీ ఇండియాలో ఇంతగానో సన్న ఉంటుంది అయినా ఇంత విటమిన్ డెఫిషియెంట్ ఏంటి? కామన్ క్వశ్చన్. బికాస్ సర్ప్రైజింగ్లా పొద్దున్న పూట బయట కూర్చుంటే విటమిన్ డి రాదు. మధ్యాహ్నం 12 to 2 ఇస్ ద టైం వెన్ మనం ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి లెవెల్స్ తయారవుతాయి. కానీ ఆ టైంలో సన్ ఎక్స్పోజర్ హార్డ్లీ, బికాస్ సన్ బర్న్ రావటం కానీ లేకపోతే డీహైడ్రేషన్ రావటం, సో ఎక్స్పోజ్ అవ్వము కాబట్టి డి డెఫిషియన్స్ ఉంటున్నాము. తర్వాత ఫుల్లీ కవర్డ్ క్లోత్ వేసుకునే వాళ్ళల్లో కూడా డెఫిషియన్సీ ఉంటుంది. తర్వాత సప్లిమెంటేషన్స్ అంటే ఫోర్టిఫైడ్ మిల్క్స్, ఫోర్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కొంతమంది వాడే వాళ్ళలో డెఫిషియన్సీ తక్కువ కనపడుతుంది, విటమిన్ డి ఫోర్టిఫైడ్ ఫుడ్స్. సో ఏదేమైనా డి సప్లిమెంటేషన్ చెక్ చేసుకుని డి వాల్యూస్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. విపరీతమైన ఫెటీగ్, అలసట కూడా ఉంటుంది డి డెఫిషియెంట్ ఉన్న వాళ్ళలో. సో డి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్ ఫార్ ఓవరాల్ హెల్త్, స్పెసిఫికలీ విమెన్స్ హెల్త్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. నేను అనేది ఏంటంటే, సో పార్ట్ ఆఫ్ రొటీన్ చెకప్లో భాగంగా విటమిన్ డి వాల్యుయేషన్ చేయాలేమో అని అనిపించే అంత ర్యాంపెంట్గా ఉంటుంది. ఎంత ర్యాంపెంట్గా ఉంటుందంటే చెకింగ్ ఆపేసి సప్లిమెంటేషన్ ఇచ్చేస్తున్నాము. అంత కామన్ అంటే 95% ఆర్ డెఫిషియెంట్ అది. సో ఇంతకుముందు ఉమెన్ చూస్తే ఏదైనా కానీ దంచేవాళ్ళు కదా మేడం మామూలుగా, అలాంటివి కానీ ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసేవాళ్ళు, ఇలాంటి యాక్టివిటీస్ చేసినా కూడా వాళ్ళ బోన్స్ అంత స్ట్రాంగ్ ఉండేవి. ఇప్పుడు జస్ట్ ఒక పీటమిన్ నుంచి కిందకి జారిన పొరపాటున స్కిడ్ అయినా ఇరిగిపోతున్నాయి కదా. సో కాల్షియం డెఫిషియన్సీ అనేది కూడా మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్ కదా. సో దానికి వైటమిన్ డి, ఐరన్, కాల్షియం ఇంపార్టెన్స్ ఉమెన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది?
ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మెనోపాజల్ విమెన్లో డైలీ 1.2 గ్రామ్ కాల్షియం తీసుకోమని గైడ్ లైన్స్ డైలీ. అంటే ఇట్స్ అట్లీస్ట్ 2 tablets 500 mg టాబ్లెట్స్ 2 తీసుకోవాలి పోస్ట్ మెనోపాజ్. డైరీ ప్రోడక్ట్స్ కానీ విటమిన్ డి రిచ్ మిల్క్ లాంటి ఏమైనా తీసుకోవటం కానీ చెయ్యాలి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఒకప్పుడు దంచింది వండుకునే వాళ్ళము. ఇప్పుడు విపరీతమైన ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా రావాల్సినంత కాల్షియం రావట్లేదు. రకరకాల అడల్ట్రేషన్స్ మనకు తెలియదు ఏం లేదు. ఒకప్పుడు అమ్మమ్మలో నెయ్యి కాస్తే ఇల్లంతా వాసన వచ్చేది. ఇప్పుడు ఏది కాసినా కమ్మటి నేతి వాసన అనేది ఉండట్లేదు. ఇక రకరకాల, ఎందుకంటే మనం ఆ పాడి పశువులకి ఇచ్చే ఇంజెక్షన్స్ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ మిల్క్లో ఉన్న కల్తీ కావచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ అడల్ట్రేటెడ్ అంటే మిల్కేనేమో చెప్పాలంటే ఫుడ్ ఐటమ్స్. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఇంపార్టెంట్. చూసుకొని మీరు డాక్టర్ సలహా మేరకు మీరు ఖచ్చితంగా సప్లిమెంటేషన్స్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవటం మంచిది. సో ఫైనల్గా ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ హస్బెండ్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఉమెన్ ఎన్ని మంత్స్కి ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి టు అసెస్ దేర్ హెల్త్? ఫుల్ బాడీ చెకప్ కంటే కూడా నేను ఏమంటానంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఫుల్ బాడీ చెకప్ చాలామంది అంటే చాలా టెస్ట్లు ఉంటాయేమోనని భయపడి అసలు యాక్చువల్గా అవసరమైనవి కూడా రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ ఎంత ఉంది, బ్లడ్ షుగర్ ఎస్టిమేషన్స్, HbA1c 3 months యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ ఎంత, ఒక ప్యాప్ స్మియర్, ఒక గైనిక్ ఎవాల్యుయేషన్ లేడీస్ వరకు ఇంతవరకు చేసుకుంటే, అండ్ మ్యామోగ్రఫీ పోస్ట్ 40 years అట్లీస్ట్ 40 తర్వాత ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ అడ్వైస్ చేస్తాము. ఇవి చేసుకోగలిగితే బాగుంటుంది. నేను స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలనుకున్నా అంటే మెనోపాజల్ వైఫ్స్ ఉన్న మెన్కి మెనోపాజ్ టైం అనేది హార్మోన్స్ చాలా, అంటే ఉండాల్సిన హార్మోన్స్ ర్యాపిడ్గా డ్రాప్ అయ్యే టైంలో మెంటల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపము, వాళ్ళకి తెలుసు కోప్పడుతున్నారని, బట్ దే కాంట్ హెల్ప్ ఇట్. దాన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్లో భాగంగా చూడండి తప్ప వ్యక్తిగతమైన పర్సనల్ అటాక్స్గా చూడండి. సో ట్రై టు బి కన్సిడరేట్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్ అండ్ బీట్ యువర్ వైఫ్, బీట్ యువర్ మదర్, బీట్ యువర్ సిస్టర్, ఎవరైనా కావచ్చు ఆ లేడీ. సో జస్ట్ టు ఎంపథైజ్ విత్ హర్, ఓకే ఇట్స్ ఓకే అని ట్రై టు టేక్ కేర్ ఆఫ్ హర్ బర్డన్, షేర్ చేయండి. ట్రై టు, నాకు అందుకే ఈ లేటెస్ట్ అబ్బాయిని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ దే కెన్ ఎంపథైజ్ విత్ విమెన్ బెటర్ దాన్ ద ఓల్డర్ మెన్, బికాస్ దే డోంట్ మైండ్. ఏంటో ఇంట్లో వంట పని చేస్తే ఏదో ఇట్ ఈస్ నాట్ అ స్టిగ్మా దట్ ఇట్స్ విమెన్స్ జాబ్. ఏమి లేదు, ఒకళ్ళు అది కూరగాయలు కట్ చేస్తే ఒకళ్ళు వంట చేసుకోవడం ఓకే అన్న జనరేషన్. ఇట్స్ రియలీ హ్యాపీ టైమ్స్ దట్ వీఆర్ ఇన్. అందుకని జస్ట్ ట్రై టు థింక్ ఆఫ్ ఇట్ ఇన్ దట్ టర్మ్. మీరు బెటర్గా అర్థం చేసుకోగలరు మీ ఫ్యామిలీ. బికాస్ సర్ప్రైజింగ్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైవోర్సెస్ డ్యూరింగ్ దిస్ పోస్ట్ మెనోపాజ్. ఈ అర్థం చేసుకునే డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, ఆ కరెక్ట్ టైంలో సపోర్ట్ సిస్టమ్ లేకపోవటం వల్ల కానీ, వెరీ అన్ఫార్చునేట్. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవటం వల్ల జస్ట్ it may be just simple presence that she requires. Just that someone is there for me, that's it. You don't need to do much. So this is the thing that I wanted to convey, that it is okay, it is a temporary phase, this too shall pass అని అనుకొని it will definitely pass అనుకోండి. మళ్ళీ 1 గంట 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చింది ఏదో తెచ్చి ఇచ్చేసి ఫ్రీ చేసేసుకోండి. బికాస్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దీస్ అవర్ ఈగోస్. ఎందుకంటే ఉమెన్ మన మెయిన్గా ఇంట్లో ఉన్న అబ్బాయిల కోసం చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు, బట్ దే నీడ్ దట్ సపోర్ట్, రైట్? సో హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్. సో ఈ చెకప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీరు మా ఆడియన్స్కి అండ్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి ఫైనల్గా మీరు చెప్పాలనుకున్న విషయం? నాకు ఒకటి గుర్తొచ్చేది ఏంటంటే, మన ఇండియన్ సొసైటీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. క్లోజ్ నిట్ సొసైటీ, హెల్ప్, కేరింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అండ్ వాస్ట్లీ అవైలబుల్ హెల్త్ కేర్ నెట్వర్క్. మీరు అదే గనక ఏ యూకేలోనో, కెనడాలోనో, అమెరికాలోనో ఒక అపాయింట్మెంట్ కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాలి. హారిబుల్. అంటే
దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇండియా పిలిపించుకొని టెస్ట్లు చేసి ట్రీట్మెంట్లు మందులు కొని పంపించిన సందర్భాలు ఉన్నాయి. బికాస్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ మంత్స్ టుగెదర్ దే ఆర్ వెయిటింగ్, వాళ్ళు దే కెన్ అఫోర్డ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఇటువంటి అద్భుతమైన హెల్త్ కేర్ సిస్టము డాక్టర్స్ ఇన్ ఇండియాని యూస్ చేసుకోండి. టేక్ ద హెల్ప్ అండ్ మేక్ యువర్ లైఫ్ బెటర్, మేక్ యువర్ హెల్త్ బెటర్. ఎందుకంటే పార్ట్నర్ హెల్త్ బాగుంటేనే ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ హెల్త్ బాగుంటేనే ఓవరాల్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేయండి. ఐ ఫీల్ వీ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, వీ ఇన్వెస్ట్ ఇన్ సో మెనీ థింగ్స్, బట్ ఇన్వెస్టింగ్ ఇన్ హెల్త్ ఈజ్ సంథింగ్ మ్యాక్సిమం లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అండ్ గెయిన్స్ వచ్చేది హెల్త్లో, ఇన్వెస్ట్మెంట్లో. సో ట్రై టు ఇన్వెస్ట్ లిటిల్ ఇన్ ఇట్, యూ విల్ సీ ఇట్ మ్యానిఫోల్డ్గా ఫ్యూచర్లో మీకు కనపడుతుంది. యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు మేడం చెప్పింది మీకు అర్థం కావాలంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉన్న యూకేలో, ఆస్ట్రేలియాలో ఉన్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరున్నా వాళ్ళకి జస్ట్ ఫోన్ చేసి అడగండి. వాళ్ళు చెప్పేది ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది అనేది వాళ్ళు చెప్పేస్తారు మీకు. ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ దొరకాలంటే 4 నెలలు 5 నెలలు అప్పటి వరకు ఆ మనిషి ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి సో చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. సో అందుకని మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఉమెన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని హెల్త్ వైపు నడిపిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండి ఫ్యామిలీ అందరినీ ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ టు ఎవ్రీ ఉమెన్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ దీస్ థింగ్స్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ క్వశ్చన్స్ తోటి వీ విల్ డూ అనదర్ సెషన్. ఓకే, లేదంటే మేడమే రిప్లై ఇస్తారు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో ఎవరికైతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ సిస్టర్స్కి కానీ మదర్స్కి కానీ ఎవరికి యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అద్భుతమైన టాపిక్ తోటి మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.